ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అవును ఎ డేట్ ఇన్ ద డార్క్. యా విజువల్ ఎక్కడ ఉండదు, మొత్తం డార్కే ఉంటుంది. తెలుగు అనేది ఈవెన్ క్రెడిట్స్, క్రూ డీటెయిల్స్ కూడా ప్యూర్ తెలుగు ఉంటుంది. అవునవును. ఒక సైడ్ భయం కూడా ఉండింది, జనాలు ఎప్పుడు కనెక్ట్ అవుతారు. డబ్బింగ్ మేము ఆల్మోస్ట్ 400 అవర్స్ దగ్గర దగ్గరలో చెప్పించాం. 400 అవర్స్ ఆ తెలుగుని అంత మంచిగా ఉచ్చరించడానికి ఒక పర్ఫార్మర్ని పెట్టుకొని మనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ తెచ్చుకోవడం కంటే మన క్యారెక్టర్ సెన్సిబిలిటీ ఆ పర్ఫార్మర్లో ఉంటే జాబ్ ఈజీ అవుతుంది అనేది నా ఇంటెన్షన్. అంటే బేసిక్ ఈచ్ షెడ్యూల్లో 2 days ఉండేది మాకు. అంటే లైక్ అంటే 2 days ఒక స్కెడ్యూల్. ఇప్పుడు మాకు వీడియో ఆల్బమ్ రిలీజ్ చేస్తారు సార్, సినిమా అయిపోయిన తర్వాత. అట్లా చేయాలంటే సినిమా మొత్తం చూడాలి వీళ్ళు, ఒక సాంగ్ చూడడానికి లేదు కదా బేసిక్గా. సో 5 minutes వాళ్ళిద్దరి మీద మాంటేజ్ వెళ్తా ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతాడు అనేది అనిపించేది నాకు. సో ఏమన్నా కష్టపడ్డారా లిరిక్ రాసినప్పుడు, లేదంటే డైలాగ్స్ కష్టపడ్డా, రాయాల్సి వచ్చింది కాబట్టి రాసా బేసిక్గా. ఏమో కొంతమంది స్పెల్లింగ్ కూడా మిస్టేక్ రాయొచ్చు కదా సార్. అవునవును. అప్పుడు ఏమవుతుంది, కొంటె కాస్త కంటిగా అవుతుంది. ముందు కంటిగా ఏంటి అన్నట్టు అర్థం, దాని గురించి కొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే ప్రాబ్లం, చాలా మందికి తెలుగు చదవటం రాదు. సో అదే మనం ఆ ఓర్తి ప్రోడక్ట్ ఇస్తే ఖచ్చితంగా మనకు ఒక దానికి కావాల్సిన ప్లేస్ అనేది ఉంటుంది అనేది ఇంటెన్షన్. ఒక ఇండి ఫిలిం చేయడం అంటే ఫిల్మ్ మేకింగ్లో గ్రాడ్యుయేషన్ చేయడం లాంటిది అనిపించింది. అందుకేనేమో 3 years పట్టింది. అవును, 3 years. మీరు రివ్యూ చెప్పాలంటే ఏం కావాలి నా సినిమాకి అనేది ఇప్పటికీ నాకు అర్థం కావాలి. బయట మాట్లాడినప్పుడు ఏమంటారంటే సార్ రివ్యూస్, కొత్త సినిమాలు రావట్లేదు, లేదా న్యూ కంటెంట్ రావట్లేదు, చిన్న సినిమాలు రావట్లేదు అని అంటారు. ఏదైనా చిన్న సినిమా వస్తే దే డోంట్ ఈవెన్ అడ్రస్, దే డోంట్ ఈవెన్ లుక్ ఎట్ ఇట్. రివ్యూకి కూడా వ్యూవర్షిప్ కావాలి అనే జోన్లో ఉన్నారు. ఈ ఫిలిం గురించి చెప్తే మనకేం వస్తుంది అదే అనే జోన్లో ఉన్నారేమో అనిపించింది నాకు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీస్నాఫ్ అన్స్క్రిప్టెడ్. ఈరోజు మనం మాట్లాడుకునే గెస్ట్ డైరెక్టర్ సింగారా మోహన్ గారు. ఆయన ఎ డేట్ ఇన్ ద డార్క్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి తర్వాత ఒక ఫీచర్ ఫిల్మ్ చేశారు, కాలమేగా కరిగింది అనే ఒక ఫీచర్ ఫిలిం. కలహాలే లేని ఒక ప్రేమ కథని ఒక కావ్యం రూపంలో తీసుకురావడం జరిగింది, ఒక ఫిలింని. సో నేను ఆ ఫిలిం చూశాను అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందులో ఉన్న ఒక తెలుగు యొక్క గొప్పతనం అండ్ తెలుగు లిటరేచర్ చాలా బాగుంది. అండ్ దాని గురించి ఆయనతో మనం డిస్కషన్ చేసి అసలు ఎటువంటి మేకింగ్ జరిగింది అండ్ వాళ్ళు ఎట్లా అప్రోచ్ అయ్యారు, ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తారు ఈ ఫిలిం, అన్ని విషయాలు తెలుసుకుందాం. అండ్ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. వెల్కమ్ టు శ్రీస్నాఫ్ అన్స్క్రిప్టెడ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. ఎలా ఉంది సార్ ఇప్పుడు రెస్పాన్స్? 3 months 4 months అవుతుంది కదా ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి. సన్ NXTలో ఉంది. అవును. ఎట్లా ఉంది రెస్పాన్స్ ప్రజెంట్? బాగుంది, లైక్ చూసిన వాళ్ళు సర్ప్రైజ్ అవుతున్నారు, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఓకే తీసుకుంటున్నారు. సో మీ జర్నీ చెప్పాలంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, అవును, డేట్ ఇన్ ద డార్క్. విజువల్ ఎక్కడ ఉండదు, మొత్తం డార్కే ఉంటుంది. అవునవును. అంటే థాట్ ఎలా వచ్చింది సార్ ఫస్ట్ ఒక షార్ట్ ఫిలిం ఒక మినిమల్ డ్యూరేషన్లో చెప్పడానికి? యూజువల్గా ఒక షార్ట్ ఫిలిం అంటే ఇప్పుడు 20 minutes 30 minutes కూడా ఉంటుంది. అవును, ఇది ఆన్ టు ద పాయింట్ ఉంటుంది. అంటే సో బేసిక్గా అప్పటికే మన ప్రశాంత్ వర్మ గారు ఒక ఫిలిం తీశారు సేమ్ థీమ్ తోటి, లైక్ డైలాగ్ ఇన్ ద డార్క్ అనేసి. ఓకే. సో అది చూసినప్పటి నుంచి అనిపించేది లైక్ ఈ జోన్లో ఏదైనా చేయాలనిపించేది. అనుకోకుండా మనకి కోవిడ్ పడ్డం వల్ల ఆ టైంలో మనం ఎక్కడికి వెళ్ళాం కదా బయటికి. సో ఇంట్లోనే ఉండి ఏం చేయగలమని ఆలోచిస్తూ ఉంటే లైక్ ఆ ఐడియా హాంట్ చేసింది అనమాట. బట్ నైస్ సార్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది ఏదైనా చేయాలి అంటే నాకు అది కావాలి ఇది కావాలంటారు. బట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు ఒక చిన్న థీమ్ని ఎంచుకుని దాన్ని, అది ప్యారిస్లో జరుగుతుంది కదా యాక్చువల్గా, హోటల్లో. ఆ వాయిసెస్ ఎట్లా క్యాప్చర్ చేశారు ఫారినర్స్వి? అది వచ్చేసి బేసిక్గా మనకి కైండ్ ఆఫ్ AI జనరేటెడ్ అప్పట్లోనే, లైక్ 2020లోనే. AI ఓకే, 2020లో. సూపర్. ఓకే. అమెజాన్ పాలీ అని ఒక టూల్ ఉండేది. సో అందులో లైక్ టెక్స్ట్ చేస్తే వాయిస్ వస్తుంది అన్నట్టు. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా హోటల్కి వెళ్ళినట్టు, అవునవును, అక్కడ స్టే చేసినట్టు. అంటే ఇంకా ఫిలింకి లైక్ బ్యాక్ బోన్ సౌండ్ డిజైనే కదా. అవును.
అది కూడా లైక్ నేనే రీసెర్చ్ చేసి లైక్ మనకి అప్పుడు నేను ఏం చేశానంటే ఆ ఫిలిం చేసేప్పుడు ఒక 2 months ముందు నుంచి ప్రతి సౌండ్ డిజైనర్ ఇంటర్వ్యూ చూసేవాడిని. ఓహో లైక్ వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు సౌండ్ డిజైన్ చేసేప్పుడు. ఓహో సో అప్పుడు నాకు కొత్త కొత్త ఎలిమెంట్స్ తెలిసినాయి, లైక్ ఏంబియన్స్ అని, ఫాలీ, అచ్చా అవన్నీ లైక్ ఎట్లా మనం స్టోరీ టెల్లింగ్లో ఎట్లా బ్లెండ్ చేయొచ్చు అనేది. ఓహో వాళ్ళ ఇంటర్వ్యూస్ చూశాక ఇంకా లైక్ ఇంకా ఎంతజియాజం పెరిగింది ఓహో ఫైనల్ అవుట్పుట్ దానికి. అచ్చా అచ్చా అంటే షూట్ ఏం చేయలేదు, అంటే Shoot ఈవెన్ ఏం డార్క్లో కూడా షూట్ చేయలేదు, అసలు ఏం షూట్ చేయలేదు, బ్లాక్ స్క్రీన్. కంప్లీట్ బ్లాక్ స్క్రీన్. నేను ఎక్కడన్నా విజువల్ వస్తుందేమో లేదా అంటే ఇప్పుడు డార్క్నెస్లో ఒక చిన్న లైట్ అన్న వస్తుంది, ఆ డోర్ ఓపెన్ అయ్యేది, అసలు అది ఏమీ లేదు. నైస్ సార్ మొత్తం అంతా ఆడియో దాన్ని రన్ చేశారు. సో అది చేసిన తర్వాత డైరెక్ట్ ఫిల్మ్ ఇంకా మనది కాలమేగా కరిగింది. సో బేసిక్గా ఆ ఫిలిం షార్ట్ ఫిలిం రిలీజ్ అయ్యాక మల్టిపుల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో రన్ అయింది. అవును, చాలా అవార్డ్స్ వచ్చినాయి. అది చూసిన లైక్ ఆస్పైరింగ్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, అవును వాళ్ళు సోషల్ మీడియాలో అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఓకే లైక్ మీ స్టోరీ టెల్లింగ్ బాగుంది, థాట్ ప్రాసెస్ బాగుంది, ఫ్యూచర్లో ఏదన్నా చేస్తే కొలాబ్ అయిదాం అనే జోన్లో అప్రోచ్ అయ్యేవాళ్ళు అన్నట్టు. అచ్చా అచ్చా సో అందులో లైక్ బెస్ట్ టెక్నీషియన్స్ని చూస్ చేసుకొని ఈ ఇండీ ఫిలిం కాలమేగా కరిగింది స్టార్ట్ చేశాను. బట్ సార్ సినిమా చూసినప్పుడు అంటే ఇప్పుడు టెక్నికల్గా మీరు స్ట్రాంగ్గా ఉన్నారు ఎందుకంటే మీ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత, బట్ పక్కాగా ఒక బుక్ లాంటి సినిమా లేదా ఒక కావ్యం చదివితే ఎట్లా ఉంటుంది అలాంటి సినిమా తీయడానికి ఏంటి రీజన్? అంటే ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ ఉందంటే ఏ విజువల్ ఎఫెక్ట్స్ రిలేటెడ్ సినిమానో ఏదన్నా కొంచెం ఆర్ట్ రిలేటెడ్ వెళ్తుంటారు. మీరు కంప్లీట్లీ చెప్పాలంటే తెలుగు పూర్తి ఏమంటారు గ్రాంధికం తెలుగు. గ్రాంధికం అని కూడా కాదు, బేసిక్గా నాకు అనిపించింది ఏంటంటే ఫిలిం మనం రెగ్యులర్గా మాట్లాడే పదాలే ఉంటాయి, కొత్త పదాలు ఏముండవు. అవును, కానీ అల్లిక మాత్రమే అందంగా ఉంటుంది, అచ్చా లైక్ సెంటెన్స్ ఫార్మేషన్ మాత్రమే పోయిటిక్గా ఉంటుంది. ఓకే మనం హోల్ ఫిలిం చూసుకున్నా మనకి తెలియని పదాలు ఏముండవు, కానీ అల్లడం అలా అల్లాం బేసిక్గా. అచ్చా అచ్చా ఒక పోయిటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే ఇంటెన్షన్ తోటి. ఓకే అంటే ఈవెన్ మన కన్వర్జేషన్స్ కూడా లిరికల్గా ఉండాలి, అదొక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనేది ఇంటెన్షన్. అంటే మనకు అప్పటికి లైక్ స్కేల్ ఆఫ్ సినిమా ఎట్లా పెరుగుతుందంటే మనకి విజువల్గా గ్రాండియర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, అవును సౌండ్ తోటి గ్రాండియర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అవును సో ఈచ్ క్రాఫ్ట్లో అంత ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు రైటింగ్ కూడా ఒక క్రాఫ్టే కదా. అవును సో మనం ఎందుకు రైటింగ్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వకూడదు అవును అనే ఒక క్వశ్చన్ వచ్చింది. సో అప్పుడు తెలుగు యాజ్ అ లాంగ్వేజ్ చాలా పోయిటిక్ లాంగ్వేజ్ కదా. అవును సో అప్పుడు ఎందుకు హోల్ ఫిలిం పోయిటిక్గా చెప్పకూడదు అనిపించింది అన్నట్టు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే సినిమా చూసినంతసేపు ఇప్పుడు ఏ సినిమా అయినా కొంతమంది ఏం చేస్తారంటే రైటింగ్ రాసినప్పుడు చాలా ఎక్కువ థాట్స్ ఉంటాయి, బట్ ఒక సినిమా చేయాలంటే దానికి కావాల్సిన రీసోర్సెస్ ఎస్పెషల్లీ బడ్జెట్ విషయంలో చాలా వరకు తగ్గించుకుంటారు కొత్తగా ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు. అండ్ ప్రొడ్యూసర్కి చెప్పాలి, ఆయన ఒప్పించాలి, ఇంత బడ్జెట్ మన మీద ఎవరు పెడతారు అన్నట్టు చాలా వరకు కంట్రోల్ చేసుకుంటారు. బట్ వేరస్ మీరే ప్రొడ్యూసర్ కదా, సో మీరే ప్రొడ్యూసర్ అయ్యండి, మీరే రాసుకుని మీరు ముందుకెళ్ళారు. సో ఎక్కడన్నా ఒక లిమిటేషన్ ఏదన్నా పెట్టుకున్నారా? లైక్ మీరు ఓన్ ప్రొడ్యూసర్ కాబట్టి, అంటే చాలా మందికి ఏముంటుంది, ఎవరన్నా సినిమాకి ఎక్కువ డబ్బులు పెడదామనే చూస్తారు. బట్ మీ విషయంలో ఏంటంటే మీరు ఓన్గా చేసుకున్నప్పుడు మీరు రైటింగ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఎట్లా మేనేజ్ చేశారు? అంటే లైక్ ప్రొడక్షన్ వచ్చేసి అదే హోమ్ బ్యానర్, ప్రొడ్యూసర్ అన్నయ్య. సో తనకేమి ప్రొడక్షన్ ఇదంతా తెలియదు, లైక్ ఫిల్మ్ మేకింగ్ ఏం తెలియదు. సో ప్రతిదీ నేనే చూసుకున్నా. అండ్ అదే బడ్జెట్ అండ్ క్రియేటివిటీ ఆ క్లాష్ అనేది ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్గా. అది ఆ లిమిటేషన్స్ మనకి ఫిలింలో ఉన్నాయి, కానీ కనపడకుండా మేనేజ్ చేసాం అంతే. అంటే ఫిల్మ్ వచ్చేసి మనం ఫిల్మ్ అంతా ఎంప్టీనెస్ మీద వెళ్తూ ఉంటుంది, లైక్ ఫిల్మ్ డిస్కస్ చేసేదే మనకి ఆ ఏకాంతం గురించి, పాస్ట్లో ఒక ఏకాంతం. సో ఫిలిం కూడా ఎందుకు లైక్ ఎంప్టీగా ఉండకూడదు, లైక్ ఓవరాల్ ప్రోడక్ట్ కూడా లైక్ ఆ ఎంప్టీనెస్ ఇన్ ద సెన్స్ లిమిటెడ్ టు సర్టెన్ మనకి ఎక్కడ నువ్వు ఫిలింలో ఎక్కడ మనకి క్రౌడ్ కనపడదు. అవును, లైక్ ఏదైతే మనకి ప్రొడక్షన్ వాల్యూస్ అంటారు కదా, లైక్ హెవీ ప్రొడక్షన్ అవును అనే జోన్ అనేది మనం ఇందులో పెట్టడానికి ట్రై చేయలేదు.
ఎంతసేపు మనకి ఒక ఫ్రెండ్తో ఉండడము, లేకపోతే అమ్మాయితో ఉండడము. లైక్ ఎక్కువ ఫిలిం ఏకాంతాన్ని చెప్తుంది కదా, సో ఏకాంతంగా చూపిద్దాం అనేది ఇంటెన్షన్. సో అక్కడ బేసిక్ ఇంటెన్షన్ కాస్ట్ కట్ చేద్దామని. ఓకే. కానీ ఫిలిం థీమ్ బ్లెండ్ అవుతుంది అందులో తెలియకుండానే. అండ్ ఇంకా లైక్ ప్రతి క్రాఫ్ట్లో లైక్ మనకి కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, లొకేషన్స్ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా లిమిటేషన్స్ కనబడతాయి. కానీ ఎక్కడ మనం లిమిటేషన్ ఫ్రేమ్ పరంగా ఎక్కడ లిమిటేషన్ లేదు సార్. మీరు చూపించిన విజువల్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ కానీ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ అంతా చాలా బాగుంది. అవునవును. లిమిటేషన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మీరు చెప్పినట్టు క్యారెక్టర్స్ని తగ్గించుకోవడము, లేదంటే 1-2-3 లొకేషన్స్లోనే చేయడము. సినిమా అలా ఉండదు, ఏదో చిన్న చోట ఒకే చోట జరిగినట్టు ఉండదు. మేజర్గా కాలేజ్ బికాస్ స్టోరీ ఉంటుంది ఫిలింలో. ఏమో నాకైతే యాజ్ అ ప్రోడక్ట్ ఆ బడ్జెట్ లిమిటేషన్స్ దృష్టిలో పెట్టుకొని చేసినట్టు అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే అంటే ఇప్పుడు అంటే నేను విన్న కంప్లైంట్స్, లైక్ క్రిటికల్లీ విన్న కంప్లైంట్స్ ఏంటంటే, బయట నుంచి చూస్తే మనకి స్కూల్ కనపడుతుంది, ఊరు కనపడుతుంది, క్లాస్ రూమ్ ఉంది, ఇంక ఇవే కదా అంటారు. మేబీ అది కొందరు పసిగట్టుతున్నారేమో అనిపించింది నాకు. అంటే నాకు రైటింగ్లో ఇంకేం అవసరం లేదని కూడా అనిపించింది. బట్ సార్ ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే రైటింగ్ వచ్చేసరికి ఇప్పుడు ఏదన్నా బేసిక్గా ఒక స్టోరీ ఉందంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఆ కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ తిరుగుతూ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని సాల్వ్ చేయడానికి హీరో ఏం చేస్తాడు అనేది, లేదా వేరే పరిస్థితుల్లో దాని నుంచి ఎట్లా బయటకు వచ్చారనేది ఉంటుంది. ఇక్కడ మీరు చెప్పినట్టు కలహాలు లేని ప్రేమ కదా అనేది మీరు సబ్టైటిల్ పెట్టారు. ఈవెన్ స్టోరీ కూడా ఆల్మోస్ట్ ఎక్కడ కూడా కలహం లేని అనేది లేకుండా ఉంటుంది. అసలు ఈ స్టోరీ ఎందుకు చూస్ చేసుకున్నారు కాన్ఫ్లిక్ట్ లేకుండా? ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఉన్న ఎయిమ్ ఏంటంటే అదే కాన్ఫ్లిక్ట్ లేకుండా ఒక కథ చెప్పాలని. మనకి ఓల్డ్ సినిమాలో కూడా కాన్ఫ్లిక్ట్ లేకుండా చాలా తక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి. అవును, మోస్ట్లీ చాలా అంటే చాలా తక్కువ. హార్డ్లీ ఇరానియన్ ఫిలిమ్స్ మాత్రమే లైట్ కాన్ఫ్లిక్ట్తో ఉంటాయి. సో మనం ఎందుకు ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఇక్కడ ఇండియాలో తేకూడదు అనిపించింది. అంటే ఇంకోటి ఏంటంటే మనం కాన్ఫ్లిక్ట్ లేకుండా ఒక ఫిలిం చేయగలిగితే ఇంకేమైనా చేయొచ్చు అనేది ఇంటెన్షన్. సో అది ఛాలెంజింగ్గా తీసుకొని ఎక్స్పెరిమెంట్ అయినా పర్లేదు, ఒకటి కాన్ఫ్లిక్ట్ లేకుండా చెప్దాము అనిపించింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ లేకుండా కథ చెప్పేప్పుడు సో మనం ఎండ్ వరకు ఎంగేజ్ చేయాలంటే ప్రతి క్రాఫ్ట్లో చాలా ఎఫర్ట్స్ పెడతాం ఎంగేజ్ చేయాలని ఇంటెన్షన్తో. సో అందుకే మనకి ఆ ఫిలింలో ఎడిట్ అవ్వచ్చు, మ్యూజిక్, డిఏ అన్నీ కొంచెం ఎక్సెప్షనల్ ఉంటాయి కదా. సో మేబీ ఆ కాన్ఫ్లిక్ట్ లెస్ థీమ్ తీసుకోవడం వల్లే అవంతా బాగా వచ్చాయేమో అనిపిస్తుంది. సో మీకు ఈ కాన్ఫ్లిక్ట్ లేని స్టోరీ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం మీరు ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయినప్పుడు ఎవరన్నా నో చెప్పారా? అంటే అసలు ఇందులో అంటే నేను అసలు ప్రొడ్యూసర్ని ఏమైనా అప్రోచ్ అవ్వలేదు, అసలు అవ్వలేదు. ఈ ప్రోడక్ట్ అంటే రైటింగ్ స్టేజ్ నుంచే 100% ఇది ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అనేది మనకి రైటింగ్ స్టేజ్లో తెలుసు. అవును, ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకోడు. సో స్టార్టింగ్ నుంచే ఇండి స్టైల్లో చేద్దాం అనేది ఇంటెన్షన్ అనమాట. సో యూ హ్యావ్ ఏ క్లారిటీ ఎంతవరకు నేను చేయగలను అనేది. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు సరే మొత్తం అంతా ఓకే, నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈవెన్ టైటిల్స్ దగ్గర నుంచి కూడా తెలుగు అనేది, ఈవెన్ క్రెడిట్స్, క్రూ డీటెయిల్స్ కూడా ప్యూర్ తెలుగు ఉంటుంది. రీసెంట్ సినిమాస్లో అసలు ఎక్కడ ఉండట్లేదు. ఇప్పుడు డైరెక్టర్ అంటే డైరెక్టర్ దాన్ని తెలుగులో వేస్తున్నారు. చాలా మంది తక్కువ. ఇప్పుడు ఏమంటారు, శబ్దం ఒకటి, చలన ఛాయాగ్రహం ఒకటి, ఇట్లా బాగా చేశారు. అది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ నుంచి. అంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి బిట్ మోర్ ప్యూర్ తెలుగు అన్నట్టు అనమాట. ఈ మధ్యన అసలు ఇలాంటివి రావడం. అదే మనకి ముందు చెప్పినట్టు మనం లైక్ హోల్ ఫిలిం థీమే తెలుగు పోయిటరీ తీసుకున్నప్పుడు అంటే ఒక సైడ్ భయం కూడా ఉండింది, జనాలు ఎప్పుడు కనెక్ట్ అవుతారు, అంటే ఎంత డ్యూరేషన్ తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అవుతారనే డౌట్, భయం ఉండింది. సో మనం స్టార్టింగ్ నుంచి లైక్ ఒక డిస్క్లైమర్ ఇచ్చాము. డిస్క్లైమర్ కూడా సరిపోదు, ఇంకేదో ఇవ్వాలి అన్నప్పుడు సో టైటిల్స్ కూడా ప్యూర్ తెలుగులో పెడదాము. ఈవెన్ ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో మిక్సింగ్ అంటే మిక్సింగ్ అనే రాస్తారు అన్నమాట తెలుగులో, డిఐ అంటే డిఐ అని రాస్తారు. అలా కాదు, దాన్ని ఎందుకు మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి రాయకూడదు అనిపించింది.
అందుకు డిఐని రంగులద్దుట, అవును, మిక్స్ని శబ్దాల అల్లిక, శబ్దాలు ఈ కైండ్ ఆఫ్ కొత్త కొత్త పదాలు వాడాల్సి వచ్చింది. అంటే ఇంకా మేబీ ఇంకా ఆడియన్స్ ప్రిపేర్ అవుతాడు కదా, సో కంప్లీట్గా తెలుగులో ఉండబోతుంది అనేది. సో ఈ స్టోరీ ముందు ఏదైనా బుక్ రూపంలో అనుకున్నారా లేదా డైరెక్ట్ సినిమా కోసం డిజైన్ చేశారా? లేదు, సినిమా కోసమే ఇప్పుడు అనుకుంటున్నాం బుక్లా చేయాలని. ఎందుకంటే సార్ ఫిలిం చూస్తున్నంతసేపు ఒక బుక్ చదువుతున్నట్టు, ఏదో ఒక కావ్యం చదువుతున్నట్టే ఉంది. ఈ డిబేట్ ఎప్పటి నుంచో ఉంది, లైక్ పోయిటరీని మెయిన్ స్ట్రీమ్ సినిమాకి తేవాలా లేదా అనే డిబేట్ ఎప్పటి నుంచో ఉంది. అవును. సో ఒక్కనొక్క ఛాలెంజ్ కూడా అదే, అవును, ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం, తెలుగు పోయిటరీని మెయిన్ స్ట్రీమ్కి తెద్దాం ఓకే అనే థాట్ కూడా ఉంది లైక్ రైటింగ్ స్టేజ్లో. ఓకే, అంటే చాలా ప్రాబ్లం ఏంటంటే సార్ ఆల్రెడీ చాలా ఫార్ అవే ఉంది. అంటే తెలుగు పుస్తకాల్ని సినిమా రూపంలో చాలా తక్కువ సార్. ఎందుకు అంటే ఫుల్ క్లారిటీ ఎవరికీ లేదు. హిందీలో లేదంటే మన ఎస్పెషల్లీ హాలీవుడ్లో మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఒక బుక్ని బేస్ చేసుకుని వస్తాయి. పెద్ద పెద్ద కల్ట్స్ కూడా బుక్ని బేస్ చేసుకుని వస్తాయి. తెలుగులో నాకు తెలిసి చాలా లిమిటెడ్ అని కూడా చెప్పలేం. సో నాకేమనిపిస్తుంది అంటే ఏదైనా ఒక కావ్యం అది చెప్పాల్సిన మాడ్యులేషన్లో చెప్తేనే ప్రాపర్గా కన్వే అవుతుంది అనేది ఒకటి ఉంటుంది కదా. సో చదివే వాళ్ళు ఏంటి, తనకు నచ్చిన మాడ్యులేషన్లో తను చదివి అర్థం చేసుకుంటాడు. కానీ సినిమా అట్లా కాదు కదా, మనం చెప్పించిన మాడ్యులేషన్లోనే బయటకు వస్తుంది. కాబట్టి అది ఎట్లా క్రియేటర్ యొక్క సెన్సిబిలిటీస్ని బట్టి ఆ మాడ్యులేషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో అదేమన్నా లైక్ తేడా వచ్చినప్పుడు రిజల్ట్ వేరేలా ఉండిండొచ్చు. సో సమ్హౌ మనం అది అట్రాక్టివ్గా మాడ్యులేట్ చేయగలిగితే తెలుగు పోయిటరీని సినిమాలకు తెస్తే చాలా బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో అది నేను మ్యాక్సిమం ట్రై చేశాను. అందుకే ఈ ఫిలిం డబ్బింగ్ మేము ఆల్మోస్ట్ 400 hours దగ్గరలో చెప్పించాం. ఏ పెద్ద మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ కూడా అన్ని గంటలు చెప్పింది. 400 hours ఆ తెలుగుని అంత మంచిగా ఉచ్చారణ చేయడానికి. ఆల్మోస్ట్ 6 revisions ఉండే డబ్బింగ్ వర్షన్స్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేలోపు. యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకున్నా బిఫోర్ డబ్బింగ్, అసలు ఇలాంటి కావ్యం రూపంలో ఉన్నదానికి స్క్రీన్లో తీసుకురావాలంటే కొంచెం గట్టి క్యారెక్టర్స్ బిల్డ్ చేయాలి. సో మీరు 3 క్యారెక్టర్స్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు. ఈ 3 క్యారెక్టర్స్ సంబంధించి మీరు ఎవరిని పెడదాం అనుకున్నప్పుడు మీకు ఏదైనా ఛాలెంజ్ అనిపించిందా? ఎందుకంటే ఒకటి, ఈ స్టోరీలో 3 క్యారెక్టర్లకి చిన్న ఏజే, చాలా లైక్ అరౌండ్ కాలేజ్ టైం, కాలేజ్ కూడా కాదు స్కూల్ ఏజ్. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు పలికే సంభాషణ కూడా ఎలా ఉంటుందంటే అది కూడా కొంచెం గ్రాంధికంగా ఉంటుంది కొద్దిగా. అంటే కొన్ని డైలాగ్స్ బాగుంటాయి కానీ ఎక్కువ మెచ్యూరిటీ ఉన్నట్టు అనిపించింది నాకు వాళ్ళు మాట్లాడే భాష. సో మీకు ఏ ఛాలెంజ్, ఎటువంటి ఛాలెంజ్ వచ్చింది మీరు ఆడిషన్ ఈ క్యారెక్టర్స్ని ఎంచుకున్నప్పుడు? క్యారెక్టర్స్ని చూస్ చేసుకునేటప్పుడు నేనేం ఆలోచిస్తా అంటే జనరల్గా ఒక పర్ఫార్మర్ని పెట్టుకొని మనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ తెచ్చుకోవడం కంటే మన క్యారెక్టర్ సెన్సిబిలిటీ ఆ పర్ఫార్మర్లో ఉంటే జాబ్ ఈజీ అవుతుంది అనేది నా ఇంటెన్షన్. సో అందుకు నేను ఎక్కువ అంటే కాస్టింగ్ కాల్లో అవ్వచ్చు, లేకపోతే మన సర్కిల్లో ఉండే యాక్టర్స్ అవ్వచ్చు, ఈవెన్ నోన్ యాక్టర్స్ అయినా కానీ ఆ సెన్సిబిలిటీస్ ఎవరిలో అన్నా ఉన్నాయని చూసేవాడిని. సో అలా ఉన్న వాళ్ళని కొందరిని అప్రోచ్ అయ్యాను, సంహౌ సెట్ అవ్వలేదు. అల్టిమేట్గా మన కొత్త వాళ్ళైనా పర్లేదు, ఆ సెన్సిబిలిటీస్ ఉన్నప్పుడు పుల్ చేయగలరు అనిపించింది. సో అందుకు నేను అందరిని కొత్త వాళ్ళని పెట్టేశాను అనమాట. మీకు ఇబ్బంది అయిందా సార్ మేకింగ్ విషయంలో? లేదు అంటే ప్రిపరేషన్ గట్టిగా ఉండేది. లైక్ మేము 1 month ప్రిపేర్ అయితే 2 days షూట్ చేసేవాళ్ళం. సో అందుకే వర్కింగ్ డేస్ 21 అయినప్పటికీ 1 year షూట్ స్పాన్ ఉండింది. ఆల్మోస్ట్ 3 years స్పెండ్ చేశానని చెప్పారు. అవును, 3 years ఒక ఫిలిం మీద, అది కొత్త వాళ్ళతోటి ఇంత టైం స్పెండ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ. బట్ ఎనీవే చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే కలహాలు లేని ఒక ప్రేమ కథని తెర మీద చూపించాలి. అది ఎవరి దగ్గరికి వెళ్లకుండా మీ సొంతంగా మీరే చేసుకోవడం అనేది ఇంకా బిగ్గెస్ట్ ఏమంటారంటే ఛాలెంజ్. అవును. సో ఫైన్, మేకింగ్ విషయానికి వచ్చేసరికి సార్ ఎన్ని రోజులు షూట్ చేశారు? ఆల్మోస్ట్ 21 days షూట్. 21 days. అంటే ఎన్ని స్కెడ్యూల్ సార్ ఇది 21 days అంటే బేసిక్గా ఈచ్ షెడ్యూల్లో 2 days ఉండేది మాకు. అంటే లైక్ అంటే 2 days ఒక స్కెడ్యూల్. అంటే ఒక 2-3 weeks ప్రిపేర్ అవుతాం, సో 2 days షూట్ చేస్తాం.
అంటే ఫిలింలో మనకి 2 టైమ్ లైన్స్ నడుస్తున్నాయి కదా, అండ్ చాలా సీన్స్ సేమ్ ప్లేసెస్లో రిక్రియేట్ అవుతాయి ఫిలింలో, లైక్ ఆ చెట్టు కింద. యా, అండ్ ఈవెన్ క్లాస్ రూమ్స్ కూడా మనకి యంగర్ వర్షన్లో ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, ఎల్డర్ వర్షన్లో ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఈ రెండు లైక్ లుక్ వైజ్ వేరియేట్ చేయడానికి, అంటే ఎన్విరాన్మెంటల్ చేంజ్ కోసం డిఫరెంట్ సీజన్స్లో షూట్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ ఎన్ని రోజులు పడింది సార్ ఓన్లీ ప్రొడక్షన్ అంటే షూట్? 1 year స్పాన్ పడింది. 1 year స్పాన్లో అందులో 21 వర్కింగ్ డేస్. 21 వర్కింగ్ డేస్. అబ్బో, చాలా అంటే చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటి సార్, ఇన్ని రోజులు మీరు ఆ సబ్జెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం, మీ మాట నమ్మి వాళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో 1 year స్పాన్ ఉండరు సార్ ఎవరు. బేసికల్గా మ్యాక్సిమం ఒక 3 monthsలో షూట్ అవ్వకపోతే డౌట్స్ వస్తాయి, ఈ సినిమా వస్తుందా లేదా అన్నట్టు. అందులో చిన్న సినిమా అంటే అన్నోన్ ఫేసెస్. అవును, అంటే అందరికీ లైక్ మేబీ ఆ డేట్ ఇన్ ద డార్క్ చూసినప్పుడు ఇతను ఏదో ఉంది కొంచెం స్పార్క్ అని అనిపిస్తుంది కదా. సో ఆ ఇంటెన్షన్ తోటే ట్రావెల్ చేసాము. అండ్ ఈవెన్ ఈ ఫిలిం లైక్ ఇంత టైం అయిందనే కానీ అదే టైం వెళ్ళే కొద్దీ లైక్ ఈచ్ ప్రోగ్రెషన్ మనకు వస్తుంది కదా, ప్రోడక్ట్లో కొంచెం ఎన్హాన్స్మెంట్ వస్తూ ఉంటుంది కదా. చూసిన ప్రతిసారి కాన్ఫిడెన్స్ పెరిగేది తప్ప ఎప్పుడు తగ్గేది కాదు. అంటే మనం ఏదో సంథింగ్ యూనిక్ చేస్తున్నాం అనిపించేది అన్నట్టు లైక్ ప్రతి స్టేజ్లో. ఓకే, సో ఎప్పుడు డల్ అవ్వలేదు ఇంక ఈ హోల్ మేకింగ్ ప్రాసెస్లో. సో అలాగే మీతో ట్రావెల్ అయిన క్రూ, సినిమాటోగ్రఫర్స్ కానీ, అవునవును, సో వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు? ఫిలింలో ప్రతి ఒక్కరు కాస్ట్ అండ్ క్రూ అంతా లైక్ వాళ్ళ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. లైక్ ఎమోషన్ వైజ్ అవ్వచ్చు, టైం వైజ్ అవ్వచ్చు, ఎనర్జీ వైజ్ అవ్వచ్చు. అందులో లైక్ వినీత్ పబ్బతి అని డిఓపి అనమాట. తనకి ఫస్ట్ ఫిలిం మెయిన్ స్ట్రీమ్లో ఇది. తను మద్రాస్లో ఏది యూనివర్సిటీ ఒకటి సినిమాటోగ్రఫీ కోర్స్ చేశాడు. సినిమాటోగ్రఫీ కోర్స్, ఓకే. తను కూడా సేమ్ షార్ట్ ఫిలిం చూసి పింగ్ చేశాడు బేసిక్గా. అప్పుడు ఫోన్ చేసి పింగ్ చేశాడు ఇట్లా. నేను అది 2020 జూన్లో రిలీజ్ చేశాను. సో అప్పుడు చూసి కాల్ చేశాడు అనమాట, ఇట్లా బాగుంది మీ స్టోరీ టెల్లింగ్, ఏమన్నా ఉంటే చెప్పండి వర్క్ చేద్దామని. తన పోర్ట్ఫోలియో పంపించాడు అనమాట. ఓకే, సో అది చూశాను. మళ్ళీ అది చూసిన నెక్స్ట్ డేనే చెప్పా, నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేసినా మనం కలిసి చేస్తున్నాం అని చెప్పా అనమాట. అది చెప్పిన 1 year తర్వాత బ్రో మనం చేస్తున్నాం ఒక ఫిల్మ్ అని చెప్పా. వచ్చేసి అని చెప్తే వచ్చేసాడు. తను బ్లైండ్గా వచ్చేసాడు అంతే, ఇంకా తను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగు అతనే ప్రాపర్ ఇక్కడే కర్నూలు. సో తను ఇంకేం ఎక్స్పెక్ట్ చేయాలి, జస్ట్ సినిమా చేస్తున్నాం అంతే. అది ఎట్ వెళ్తుంది, రిలీజ్ అవుతుందా, లేకపోతే అందులో ఒక నోన్ ప్రొడక్షన్ ఉంటుందా, లేకపోతే నోన్ నేమ్స్ ఉంటాయి, ఇవేం ఆలోచించలేదు. నాతో సినిమా చేయాలనిపించింది, వచ్చేసాడు అంతే. ఇంకా గ్రేట్ సార్. చాలా మంది అట్లనే ఇంకా ప్రతి ఒక్కరు లైక్ స్టేజ్ బై స్టేజ్ దాటే కొద్దీ ప్రతి టెక్నీషియన్ అట్లనే వచ్చి మన ఐడియాని నమ్మి, మన సెన్సిబిలిటీస్ నమ్మి ట్రావెల్ చేశారన్నమాట. మీరు చెప్పినట్టు 1 year స్పాన్లో చేశారంటే ఏ క్రాఫ్ట్ అయినా వాళ్ళందరూ ట్రావెల్ చేయాలి. అవునవునవును, కొన్ని రోజులు ఒకళ్ళు అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అవునవునవును. సో అక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మిమ్మల్ని కంప్లీట్గా నమ్మి మీ క్రూ చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ కానీ ఎస్పెషల్లీ ప్రొడక్షన్ స్టేజ్లో 21 daysలో ఫిలిం కంప్లీట్ చేసామంటే ఫ్యూచర్ లెంత్, అంటే ఈచ్ డే ఎంత ఫుటేజ్ మనం ఆల్మోస్ట్ 7 to 8 minutes చేసామన్నట్టు. అది ఫైనల్ ఫైనల్ ఫుటేజ్. మీరు ఒక 15 to 20 minutes షూట్ చేస్తుంటారు. ఈచ్ డే మేము 14 hours వర్క్ చేసేవాళ్ళం. మనకేంటంటే ఈ ఫిలిం చేసేప్పుడు మాకు ఎక్విప్మెంట్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే యాక్టర్స్ అవ్వచ్చు, ఎవరు ఇది లైక్ కాల్ షీట్ వైజ్ వర్క్ చేయాల. మేము ఆ రోజు మీకు అవైలబుల్ ఉంటాం, మీరు ప్రొడక్ట్ యూజ్ చేసుకోండి అనే జోన్లోనే ఉన్నారు అన్నట్టు. సో అందుకు 14 to 16 hours చేసిన రోజులు ఉన్నాయి అన్నట్టు. సో ఆ ప్రొడక్షన్ యాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే డిఓపి, ఆ కంప్లీట్ టైం అందులో పెట్టేవాళ్ళు, ఎనర్జీ పెట్టేవాళ్ళు, ఎక్కడ అనేది బయటికి కనపడకుండా చేసేవాళ్ళు అనమాట. ఓకే. సో నేను ఒక్కనే ఏమన్నా రిలాక్స్ అయ్యాను సెట్ మీద, అందరు కష్టపడేవాళ్ళు అన్నట్టు. సో ఇండి ఫిల్మ్ మేకింగ్ అన్నారు కాబట్టి ఎట్లా చేస్తారు సార్? అంటే ఎటువంటి ఎక్విప్మెంట్ యూస్ చేశారు? ఏదైనా లిమిట్లో చేశారా ఏంటి అసలు?
అంటే అది ఇన్నోసెన్స్ ఏమో తెలియదు, లైక్ చాలా మినిమల్ క్రీ ఉంటుంది అంటే మనకి మినిమల్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఏదో పెద్ద క్యారవాన్లు ఇవేమి ఉండవు, లైక్ ఏదో ఒక ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదో ట్రిప్కి వెళ్ళి షూట్ చేస్తున్న ఫీలే ఉండేది అన్నమాట. ఒక షార్ట్ ఫిల్మ్ లెవెల్లో ఉంటుంది అంతే ఉండేది ఆల్మోస్ట్. సో కాబట్టి అంతే, ఒక్కటే కెమెరా ఉంటుంది, డిఓపి ఒక అతను ఉంటాడు, తనకు ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఏదో ఫోకస్ పుల్లర్, ఒక్కోసారి ఫోకస్ పుల్లర్ కూడా ఉండేవాడు, మనవాడు మేనేజ్ చేసేవాడు మొత్తం. అండ్ ఇంకొకటి సార్ ఎడిటింగ్, దీనికి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్క్రీన్ ప్లే నాన్ లీనియర్లో జరుగుతుంది అండ్ పాస్ట్ ఒకటి ప్రజెంట్ ఒకటి. అవును. సో మీరు ఎడిటింగ్కి ఎట్లా ప్రిపేర్ అయ్యారు? అంటే ఇది ఫస్ట్ షూట్ స్క్రిప్ట్లోనే మీకు తెలుసు కాబట్టి అప్పుడు ఎడిటర్తో కూర్చున్నారా, లేదా షూట్ అంతా అయిపోయిన తర్వాత ఎడిటర్ ఆన్ బోర్డ్ అయ్యి ఎట్లా? స్టేజ్లో ఎవరితో కూర్చోలేదు, లైక్ కంప్లీట్ ఒక్కడనే రాశాను. ఇదేంటంటే ఈ ఫిలిం ఈవెన్ రైటింగ్ డ్రాఫ్ట్ కూడా అంటే లైక్ మన ఫస్ట్ డ్రాఫ్ట్లో ఎడిట్ స్ట్రక్చర్ కూడా ఉండింది అనమాట, లైక్ ఓకే సీన్ టు సీన్ కట్స్ అవ్వచ్చు, ట్రాన్సిషన్స్ అవ్వచ్చు, అన్నీ మెన్షన్ చేసేసా స్క్రిప్ట్లో. మనం టైం గురించి చెప్తున్నప్పుడు కాలమేఘ కరిగింది ఇలాంటి టైటిల్ పెట్టుకొని 2 టైమ్ లైన్స్తో డీల్ చేస్తున్నప్పుడు ఎడిట్లో ఏదో చేయాలనిపించింది మనకి. ఫిలింలో నో కట్ ట్రాన్సిషన్స్ అని ఉంటాయి కొన్ని, ఎల్డర్ వర్షన్ నుంచి యంగర్ వర్షన్కి వెళ్ళేటివి, అవి లైక్ రైటింగ్ స్టేజ్లోనే ఇంక్లూడ్ చేసామన్నమాట. లైక్ అంటే ఎడిట్లో మనం ఏం చేయగలం అంటే ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్ ఉంటాయి కదా, స్కూల్ బయటకు వచ్చినప్పుడు ఎల్డర్ వర్షన్ వస్తే ట్రైలర్లో కూడా ఉంటుంది ఆ షార్ట్, లైక్ సింగిల్ షార్ట్లో మళ్ళీ యంగర్ వర్షన్ రివీల్ అవ్వడం, అవన్నీ లైక్ ఎక్కడ మనం ఈవెన్ ఓల్డ్ సినిమాలు కూడా అట్లాంటి సీక్వెన్సెస్ చూడం కదా. అవును, అంటే ఇప్పుడు చూడట్లేదు. సో అవి రైటింగ్లో మంచిగా అనిపించినాయి, రాసేప్పుడే మంచిగా బ్లెండ్ అయినాయి. అంటే మనం 2 టైమ్ లైన్స్ని నాన్ లీనియర్గా చెప్పాలి అనే థాట్లోనే ఇవన్నీ పెట్టగలమని అనిపిస్తూ ఉంటుంది కదా. సో కొన్ని మూమెంట్స్ కూడా ముందే రాసుకున్నారా, లైక్ వెనక్కి జూమ్ అవుట్ అవడం కాలేజ్? అవును, అవన్నీ రైటింగ్లోనే మొత్తం అంతా. ఓకే ఓకే. అంటే అవి బేసిక్గా అలాంటివి ఉన్నాయి కాబట్టే కాన్ఫ్లిక్ట్ లేకపోయినా జనాలను ఎంగేజ్ చేస్తుంది అనేది మనకి రైటింగ్ నుంచే ఉండిందనమాట కాన్ఫిడెన్స్. ఓకే. సో ఈ ఫిలింకి రైటింగ్ తర్వాత మేజర్ వర్క్ వచ్చి మ్యూజిక్ సార్. అవును, ఆల్మోస్ట్ 12 సాంగ్స్ ఉన్నాయి సార్ మొత్తం. 8 సాంగ్స్ ఉన్నాయి, అంటే ఫిలింలో మనకి 12-13 ఉన్నట్లు వస్తుంది, అంటే ఒక్కొక్క సీక్వెన్స్ అప్పుడు ఇంకా సాంగ్ వస్తుంది, ఈచ్ సాంగ్ బ్రేక్ డౌన్ అవుతా ఉంటుంది. ఐ థింక్ రీసెంట్గా వచ్చిన ఫిలిమ్స్లోనే కదా సార్, అంతకు ముందు వచ్చిన ఫిలిమ్స్లో కూడా మేము అంతగా నోటీస్ చేయలేదు. అంటే ఒక సాంగ్ వచ్చిందంటే ఒక 2 minutes 3 minutes రన్ అవుతుంది. అవునవును, 9 ఉన్నా 8 ఉన్నా, మీ దాంట్లో సీక్వెన్స్తో ఒక సీన్ తర్వాత వస్తుంది. అంటే ఎందుకు అట్లా పెట్టారు? అంటే అదే మనం తీసుకున్న థీమే పోయిటిక్ అన్నప్పుడు ఇంకా పోయిటిక్కి యాడ్ చేయగలిగింది ఏంటి ఇంకో క్రాఫ్ట్ అంటే మ్యూజికే కదా. అవును. సో ఎలాగో మనం పోయిటిక్ కూడా రెగ్యులర్ పోయిటిక్ ఫిల్మ్ కాదు, ఒక లింగ్విస్టిక్ పోయిటిక్. అవును అవును. సో అందుకే సాంగ్స్ కూడా ప్యారలల్గా అంటే ఆ తెలుగు రైటింగ్తో పాటు తెలుగు లిరికల్ కూడా వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది, లైక్ లిరికల్ స్టోరీ టెల్లింగ్ అనేది ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనిపించింది అనమాట. అంటే మనకి ఈచ్ కన్వర్జేషన్ తర్వాత ఒక మంచి ఏదో ఒక పల్లవి ఒక చరణం పడితే బాగుంటుంది, అంటే ఒక బీజిఎం లాగానే వాడాం ఆల్మోస్ట్ సాంగ్. ఈ మాసీ ఫిలిమ్స్కి ఏదన్నా ఒక మంచి షార్ట్ పడినప్పుడు ఒక ఎలివేటింగ్ మ్యూజిక్ ఎట్లా వాడతారో మంచి కన్వర్జేషన్ అవ్వగానే ఓ మంచి సాంగ్ వాడాం అన్నట్టు. కానీ ఒకటి అంటే బాగుంది సార్, కాకపోతే ఏమైందంటే డిఫరెన్స్ తెలియట్లే. అవునవును, ఇది కంటిన్యూస్ సాంగా లేదంటే మళ్ళీ 2 సాంగ్స్ని కలిపి మీరు అక్కడ మనకి ఫీల్ బాగుంది. బట్ విన్నప్పుడు మాత్రం మనకి ఎలా ఉంటుందంటే డెడికేటెడ్గా సాంగ్ మీరు రిలీజ్ చేశారు కదా, సో అవి ఉన్నాయి. బట్ ఒక ఇప్పుడు మనకు వీడియో ఆల్బమ్ రిలీజ్ చేస్తారు కదా సార్ సినిమా అయిపోయిన తర్వాత, అట్లా చేయాలంటే సినిమా మొత్తం చూడాలి, ఒక సాంగ్ చూడడానికి లేదు కదా బేసిక్గా. సినిమాలో మనకేమైపోయింది జనరల్గా ఫిలింలో మనం కాన్ఫ్లిక్ట్ లేకుండా చెప్తున్నాం అనేది మనకి స్టార్టింగ్ నుంచి కాన్స్టెంట్గా ఉన్న ప్రాబ్లం కాన్ఫ్లిక్ట్ లేకపోవడం. అవును. సో దానికోసం మనం ఆ సినిమాని ఆడియన్స్కి ఎలా ఎంగేజింగ్గా చెప్పాలి అనేది మనం ఒక ఎఫర్ట్ లాగా పెడుతున్నాం కదా త్రూ అవుట్ ద జర్నీ. సో ఇందులో మనం ఎడిట్లో ఏం చేయగలం, మ్యూజిక్లో ఏం చేయగలం. ఇప్పుడు సపోజ్ నాకు ఒక సాంగ్ 5 minutes ఉంది,
సో 5 minutes వాళ్ళిద్దరి మీద మాంటేజ్ వెళ్తా ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతాడు అనేది అనిపించేది నాకు. సో దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం, మధ్యలో ఇంకో కన్వర్జేషన్ పెడదాం. ఓకే. సో ఇట్లా ఎడిట్లో తీసుకున్న చాయిసెస్ అవి అన్నమాట. లిరిక్స్ కూడా మీరే రాసినట్టున్నారు మొత్తం. అసలు మీకు ఈజీ అనుకుంటా, ఎందుకంటే ఒక పొయిటిక్గా చెప్పాలనుకున్నప్పుడు ఇంక లిరిక్స్ కూడా ఏమన్నా కష్టపడ్డారా లిరిక్ రాసినప్పుడు, లేదంటే డైలాగ్స్ కష్టపడ్డా, రాయాల్సి వచ్చింది కాబట్టి రాసా బేసిక్గా. అంటే ఇట్లా ఈ స్కేల్ ఆఫ్ ఫిలిం చేస్తున్నప్పుడు మనం లిరిక్స్కి అంత బడ్జెట్ పెట్టలేం, అంటే మనకి ఆ స్కేల్ ఆఫ్ సాంగ్స్ రావాలంటే. సో ఇంకా మన రిసోర్సెస్లో బెస్ట్ రాయగలిగిన వాళ్ళు ఎవరు అని చూసినప్పుడు అలాగంటే మనమే బాగా రాస్తాం అనిపిస్తుంది కదా సార్. అదే, ఎందుకంటే సార్ కష్టం సార్ ఇప్పుడు దీన్ని ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఆన్ స్క్రీన్ లేనప్పుడు, ఇంకా షూట్కి వెళ్ళక ముందు ట్రాన్సిషన్ అంటే కన్వే చేయాలంటే నాకు ఇలాంటి లిరిక్ కావాలి, ఇట్లాంటి సిచ్యువేషన్ అని చెప్పాలంటే చెప్పలేం బేసిక్గా. కష్టం, అదేదో మనమే రాస్తే బాగుంటుంది. ఆ ఎక్స్ప్లెయిన్ చేసే ఎఫర్ట్స్ పెట్టే బదులు మనమే రాస్తే సరిపోతుంది అనిపిస్తుంది అన్నట్టు. ఈ లిటరేచర్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? తెలుగు లిటరేచర్ మీద చాలా గ్రాంధికంగా ఉన్నట్టుంది. తెలుగు ప్యూర్ ఎక్కడి నుంచి వచ్చింది? లేదు నాకు పెద్ద సాహిత్యం ఏం తెలియదు, పుస్తకాలు కూడా ఏం చదవలేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి తెలుగు అంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది. అంటే లైక్ మనకి చిన్నప్పుడే పేపర్లు చదవడం, ప్రతిరోజు తెలుగు పేపర్ చదివేవాడిని. అయితే అక్కడి నుంచి ఆ లాంగ్వేజ్ అట్లా అలవాటు అయిందేమో. సో తర్వాత కూడా అంటే మనం ఏదన్నా ఒక ఎమోషన్ని ఆలోచించేప్పుడు దాన్ని ప్యూర్ అంటే ఆ పోయిటిక్ స్టైల్లో ఆలోచించడం, ఒక ఎమోషన్ని పోయిటిక్ లైన్లో చెప్పడం అని ఉండేది. అంటే ఎప్పుడైతే ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్నామో అప్పటి నుంచి కూడా రాసే ప్రతిదీ పోయిటిక్ రాస్తూ ఉండడం. ప్రతిరోజు మనం రాసే కంటెంట్లో పోయిట్రీ అనేది ఒక భాగం ఉండేదన్నమాట. సో అలా ఎన్హాన్స్ అయింది. ఎందుకంటే సార్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఈవెన్ ఇప్పుడు మీరు స్క్రిప్ట్ అబ్జర్వ్ చేసినా సరే అది కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగే ఇంగ్లీష్లో ఉంటుంది. లేదంటే ఏదన్నా కథ ఎవరైనా అడిగి స్టోరీ ఏంటంటే వాళ్ళు ఏదో PDF అయితే పంపిస్తున్నారు, అది కూడా తెలుగులోనే రాస్తున్నారు, బట్ అది ఇంగ్లీష్ అని రాస్తున్నారు ఈ మధ్యన. అంటే అలా ఉండడానికి కారణం ఏంటంటే నేను కూడా అలానే రాసా. అలా ఉండడానికి కారణం ఏంటంటే మన టెక్నీషియన్స్కి చదవడానికి రాదు. అవును, ఇప్పుడున్న మన వర్క్ సర్కిల్లోనే తెలుగు చదవడానికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదొక రీజన్ తోటి అలా రాస్తారు అనుకుంటున్నాను నేనైతే. నాకైతే సార్ అది చాలా బాధాకరం అనమాట మనం. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో చదువుతున్నప్పుడు ఒక దానికి మనకు ఒక ఇమాజినేషన్ వస్తుంది. అదే ఇంగ్లీష్లో తెలుగుని చదువుతున్నప్పుడు అది వర్డ్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు, ఒక అమ్మాయిని కొంటి చూపుతో చూసాడు అనేది లైన్ ఉంది. దీన్ని తెలుగులో రాస్తే హ్యాస్టీజ్ గా మనం ఆ స్క్రిప్ట్ తెలుగు స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు అది అర్థం అవుతుంది, విజువల్ గా చేసుకోగలం. అదే మీరు ఇంగ్లీష్ లో పెట్టండి అంటే కొంటిగా అంటే అక్కడ ఏమో కొంతమంది స్పెల్లింగ్ కూడా మిస్టేక్ రాయొచ్చు కదా సార్. అప్పుడు ఏమవుతుంది, కొంటిగా వస్తే కంటిగా అవుతుంది. ముందు కంటిగా ఏంటి అన్నట్టు అర్థం, దాని గురించి కొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే ప్రాబ్లం, చాలా మందికి తెలుగు చదవటం రాదు. నాకు ఒక అలవాటు ఉండేది బేసిక్గా, చాలా ఇయర్స్ నుంచి నేను ప్రతిరోజు ఒక కవితనో ఒక కావ్యమో రాసి నేను వాట్సాప్ స్టోరీలా పెట్టేటోడిని. అదొక అలవాటు ఉండేది బాగా, ఒక 4 years అయ్యి అట్లా ప్రతిరోజు ఒక స్టేటస్ పెట్టేటోని అన్నమాట. అది పెట్టినప్పుడు చాలామంది చదవడం రాక ఏంటి ఇది అని రిప్లై ఇచ్చేటోళ్ళు అన్నమాట. మన ఫ్రెండ్ సర్కిలే, మనతో పాటు చదువుకునే వాళ్ళే. తెలుగు చదవడం రాదన్నట్టు. నాకు తెలిసి 1990s తర్వాత పిల్లలు బుక్స్ అంటే స్కూల్ బుక్స్, కాలేజ్ బుక్స్ తప్ప జనరల్ తెలుగు బుక్స్ చదవడం అనేది లేదు. ఈ మధ్యన స్టార్ట్ అయినట్టుంది, ఒక 1-2 years నుంచి తెలుగు పుస్తకాలు చదవడం, నవలలు చదవడం. మొన్నటి వరకు గట్టిగా ఒక 5 పేర్లు చెప్పమంటే కూడా ఎవరు చెప్పేవారు కదా సార్. ఇప్పుడు మొన్న బుక్ ఫేర్స్, అది కూడా బుక్ ఫేర్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఇన్స్టాలో ఏదో వైరల్ అవి వెళ్తున్నారేమో, కానీ బుక్ ఫేర్ కూడా అసలు తెలుగు లిటరేచర్ అనేది చాలా మంది మానేశారు సార్. చిన్నప్పటి నుంచి ఫిలిం బేసిక్ ఇంటెన్షన్ కూడా అదే, అసలు తెలుగు ప్రామినెన్స్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది ఎక్కడ చూసినా. ఈవెన్ సినిమాల్లో కూడా ఇంగ్లీష్ని ఎండోర్స్ చేయడం. అవును సార్, ఇంగ్లీష్ని ఎండోర్స్ చేయడం ఒకటే సార్, ఇంగ్లీష్నే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఆ వాటర్ కావాలి అంటే సరే, వాటర్ అనేది ఎప్పటి నుంచో ఉందనుకుందాం. ఇప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను, నాకేమో నేను హంగ్రీగా ఉన్నాను, ఎక్కువ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో అది నేటివిటీ పోతుంది కదా సార్. అంతని మనం
ఇఫ్ దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్ ఓకే మీరు వాడొచ్చు. అంటే ఇప్పుడు ఒక ప్రొఫెసర్తో ఇంటరాక్షన్ అయినా ఆయన ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు చెప్తే ఓకే పర్లేదు. ఈవెన్ జనరల్ కన్వర్జేషన్ కూడా ఇంగ్లీష్ అయిపోయింది సార్ తెలుగు సినిమా. అదే అందుకే బేసిక్ ఈ ఫిలిం చూసిన వాళ్ళు చాలామంది మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, సినిమా అంత బాగుంది, అంత తెలుగు లేకపోతే బాగుండేది, ఇంకా రిలేటబుల్ ఉండేది. నార్మల్ లాంగ్వేజ్ ఉంటే ఏది నార్మల్ లాంగ్వేజ్, నేను రాసింది నార్మల్ లాంగ్వేజ్ అని నాకు అనిపిస్తుంది. అవును అర్థమైందా? అది నేను అడుగుతా, నేను వాడిందే నార్మల్ లాంగ్వేజ్, అది మీకు పోయిటిక్ అనిపించినప్పుడు ఇంకంటే ఇంకా తెలుగు ఎట్టుపోతుంది అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట సడన్. అంటే సార్ మీరు యూస్ చేసిన జనరల్ గానే ఉన్నాయి కానీ కొంచెం పోయిటిక్ గా ఉండేసరికి అది పోయిటరీ. అంటే నా ఇంటెన్షన్ ఏముంటుందంటే ఇప్పుడు జెన్జీ కిడ్స్ పాష్ ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు మనం అడ్మైర్ చేస్తే, అవును మనం ప్యూర్ తెలుగులో ఒక కావ్యం చెప్తే ఎందుకు అడ్మైర్ చేయకూడదు అనేది ఒక క్వశ్చన్ నేను అడగాలనుకుంది ఈ సినిమాతో. ఓకే ఓకే పిల్లలు ఒక రెగ్యులర్ ఇంగ్లీష్ నుంచి పాష్ ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు, అవును ఎండోస్ చేస్తున్నప్పుడు మనం, లేకపోతే అడ్మైర్ చేస్తున్నప్పుడు ఒక అందమైన తెలుగు వాక్యాన్ని ఎందుకు అడ్మైర్ చేయకూడదు? అదే సార్, తెలిస్తే దాని విలువ తెలిస్తే అడ్మైర్ చేస్తారు. ఇప్పుడు ఇంగ్లీష్ వాల్యూ తెలుసు, తెలుగు వాల్యూ తెలియదు కదా సార్. ఉంది, తెలుగు చాలా మంచి వాల్యూ ఉంది, నోబడీ నోస్ ఇట్. అదే సార్ ఇప్పుడు నేను నెక్స్ట్ అడగాలనుకున్నది ఏంటంటే సార్, సరే కష్టపడి 3 years అదే సార్ మీరు 2 years ఆల్మోస్ట్ మీకు ఎడిట్ అయిపోయి ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి 2 years పట్టింది ఆల్మోస్ట్. సో 2 years ఫిల్మ్ కష్టపడి తీశారు, మీ టీం అంతా మిమ్మల్ని నమ్మారు, ఇంత బాగానే ఉంది. సేల్కి వచ్చేసరికి యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడి ఎల్స్. అది ఎట్లా జరిగింది? ఎందుకంటే మీరు ఏమన్నారు, ప్రొడ్యూసర్ని వెతుక్కోలేదు, ఎందుకంటే నాకు ఇది కలహాలు లేనిది కదా, కాన్ఫ్లిక్ట్ లేనిది, సో నేనే రిస్క్, బయట వాళ్ళ చేత ఎందుకు రిస్క్ చేయడం అని మీరు చేశారు. బట్ రిలీజ్ కానీ ఒక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో పుష్ చేయాలంటే అప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. అంటే బేసిక్గా ఇది మనకి రైటింగ్ డ్రాఫ్ట్ వచ్చినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది కదా, లైక్ ఇది ఒక స్క్రీన్ వర్తి ప్రోడక్ట్ అనేది వస్తుంది కదా. అవును, అదే కాన్ఫిడెన్స్ మనకి త్రూ అవుట్ ద జర్నీ మనకి డ్రైవ్ చేస్తుంది అవుట్పుట్ తేవడం కోసం. సో ఈచ్ క్రాఫ్ట్లో మళ్ళీ షూట్ అయిపోయినప్పుడు వచ్చిన ఫోటేజ్ రషెస్ చూసినప్పుడు మళ్ళీ ఇది మెయిన్ స్ట్రీమ్ అనే కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, మళ్ళీ మ్యూజిక్ ఎడిట్, ఈ అవుట్పుట్స్ వస్తూ ఉంటాయి కదా. ఇవి చూసిన ప్రతిసారి మనకి కాంటెంపరీ సినిమాలో ఏ సినిమాకి తక్కువ క్వాలిటీ ఉండేది కాదు. సో ఎక్కడ మనకి ఇది బయటికి వెళ్ళదు, రిలీజ్ కాదు అనే డౌట్ అయితే ఎప్పుడూ లేదు హోల్ జర్నీలో. పైగా ఇప్పుడిప్పుడే లైక్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే టైం కదా బేసిక్గా, మనకి బయట నడుస్తుంది. చాలామంది హిందీ స్టైల్లో, అంటే మన దగ్గరే కాదు, ఈవెన్ కన్నడలో కొన్ని ఫిలిమ్స్ చూసాం. గంటు మూటే అని ఒక ఫిలిం వచ్చింది ఆ టైంలో, ఒక్క నోన్ నేమ్ కూడా లేకుండా కొత్తగా చాలా రీచ్ వచ్చింది. ఇవి కొన్ని ఇన్స్పిరేషన్ ఉండే, అండ్ మనకు కూడా లైక్ ప్రోడక్ట్ వైజ్ ఎక్కడ ఇష్యూస్ లేవు, ఖచ్చితంగా వెళ్తుంది అనేదే ఉండింది. సమ్వేర్ ఒక కాన్ఫ్లిక్ట్ లేదు అనేది ఒకటి చిన్న డౌట్ ఉండింది. అండ్ ఇప్పుడు రిలీజ్ అయ్యే టైంకి మళ్ళీ మార్కెట్ కొంచెం డల్ అయింది, లైక్ జనాలు థియేటర్స్కి రావటం లేదు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల. ఓటీటీ కూడా చాలా చూజీ అయింది. అవును, కొంచెం స్ట్రగుల్ అయ్యాం బాగానే. అంటే లైక్ అంటే మేము బిగ్ బ్యానర్స్ని అప్రోచ్ అయ్యాం రిలీజ్కి. అంటే మనకి ప్రీవియస్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, పెద్ద బ్యానర్స్ చిన్న ఫిలిమ్స్ తీసుకొని రిలీజ్ చేసే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాసెస్ ఫాలో అయ్యాము. వాళ్ళకు కూడా ఈ కాన్ఫ్లిక్ట్ లేకపోవడం అవ్వచ్చు, ఒక్క నోన్ నేమ్ కూడా లేకపోవడం, ఇవన్నీ కొంచెం రిస్క్గానే అనిపించాయి. స్టిల్ సో వాళ్ళు రిస్క్, మనం నమ్మింది ఏంటి, స్టార్టింగ్ నుంచి రిస్క్ అయినా పర్లేదనే చేసాము. సో మనకెప్పుడు ఆ కాన్ఫిడెన్స్ డల్ అవ్వలేదు. సో ఇంకా ఓన్ రిలీజ్కి వెళ్ళాము, ఓన్ రిలీజ్కి వెళ్ళాము థియేట్రికల్గా. ఓకే, మినిమల్ స్క్రీన్స్లో వెళ్ళాము. అండ్ సమ్హౌ మనకి సనెక్స్టీ అప్రోచ్ అయ్యింది. వాళ్ళే అప్రోచ్ అయ్యారా? సో అదే మనం ఆ ఓర్తి ప్రోడక్ట్ ఇస్తే ఖచ్చితంగా మనకు ఒక దానికి కావాల్సిన ప్లేస్ అనేది ఉంటుంది అనేది ఇంటెన్షన్. ఫైన్ సార్, అయితే రిలీజ్ స్టిల్ యూ డిడ్ ఇట్ యువర్ ఓన్. అవును, సినిమా తీయడమే కాదు. సో ఎట్లా అప్పుడు థియేటర్ రిలీజ్ చేసినప్పుడు ఎట్లా ఉంది సార్, అంటే రెస్పాన్స్ మీకు? సో బేసిక్గా థియేటర్స్లో అదే చూసిన వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. థియేటర్కల్ అవ్వచ్చు, ఇప్పుడు ఓటీటీ అవ్వచ్చు, చూసిన వాళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్.
అదే సంభవ్ మనకున్న డిస్ట్రిబ్యూషన్ లిమిటేషన్స్, అంటే మనకు హార్డ్లీ 20 స్క్రీన్స్ అలా వచ్చాయి ఆ పర్టికులర్ రిలీజ్ టైంలో. ఓకే. ఫిలిం రిలీజ్ అయిన వీక్లో ఆల్మోస్ట్ 10 రిలీజెస్ ఉండే, ఇంకోటి సలార్ రిలీజ్ ఉండే. సో సంభవ్ మనకి చాలా లిమిటేషన్ ఉండింది, తక్కువ స్క్రీన్స్ వచ్చాయి. బట్ స్టిల్ మన టీజర్స్ ట్రైలర్స్ చూసి వెళ్ళిన వాళ్ళు లైక్ సర్ప్రైజ్ లేకపోతే ఎనిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అయ్యారు. బేసిక్గా థియేట్రికల్గా ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఒక పోయిటిక్ ఆరా నింపుతుంది. అవును. సో అది మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. ఓకే. అండ్ దట్టు మన ఫిల్మ్ ట్రైలర్ గౌతమ్ మీనన్ గారు షేర్ చేశారు. సో దానివల్ల లైక్ కొందరు ఉంటారు కదా లైక్ ఇలా వెళ్ళారు. ఇంకా లేటర్ ఆన్ మళ్ళీ ఓటీటీలో లైక్ రెగ్యులర్గానే చూస్తున్నారు. ఇప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక ఫీడ్బ్యాక్ వస్తూనే ఉంటుంది ఇన్బాక్స్లో. కానీ సార్ ఐ డోంట్ నో ఇది అందరి కప్ ఆఫ్ టీ అనేది కాదు తెలీదు. నేను అదే చూసిన వాళ్ళైతే అదే మేబీ ఆ ఎస్థెటిక్ ఆడియన్స్ అవ్వచ్చు, పోయిటిక్ ఆడియన్స్ అవ్వచ్చు, ఈ లిటరేచర్ జోన్లో ఉండే ఆడియన్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ నచ్చేస్తుంది. అండ్ మనకి రైటింగ్ స్టేజ్లో కూడా టార్గెట్ ఆడియన్స్ వాళ్ళే. సో మరి నెగిటివ్గా ఏం రాలేదా? నెగిటివ్గా అంటే నాకు తెలిసి నెగిటివ్ నచ్చిన వాళ్ళు ఎవరు మనల్ని అప్రోచ్ కారేమో. కాబట్టి ఇంత తెలుగు తీసారు, ఇంత ఇదిగా అది ఉండింది. లైక్ మేజర్ వెబ్సైట్స్ కూడా రాశాయి, ఎందుకు ఇంత పొయిటిక్గా మాట్లాడుతున్నారు, ఇదేమన్నా గ్రాంధికమైన సినిమానా అని కొందరు రాశారు. బట్ నేనైతే దాన్ని డిఫర్ చేస్తాను, ఎందుకంటే చదవచ్చు, ఒక రివ్యూ చదవండి. ఇట్స్ ఓకే. సో బేసిక్గా ఒక పర్టికులర్ వెబ్సైట్లో ఏం రాశారంటే లైక్ విశ్లేషణ అని ఒక సబ్ హెడ్డింగ్ పెట్టేసి, ఏరా ఏం చేస్తున్నావు అని అడగడానికి నీ మస్తిష్కమునందు నీవు మదిస్తున్న విషయం ఏమి అని అడగడానికి చాలా తేడా ఉంది. రెండు తెలుగు భాషలే, ఒకటి స్వచ్ఛమైంది, మరొకటి సరళమైన వాడుక భాషలోని. సింగార మోహన్ తెరకెక్కించిన జానపద చిత్రమో లేక పౌరాణిక చిత్రమో అయ్యింటే ఈ తరహా గ్రాంధిక తెలుగు భాష ఉపయోగంలో ఎలాంటి తప్పు లేదు. కానీ తన సినిమా టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ప్రస్తుతం థియేటర్లకు వచ్చి ప్రేక్షకులు చూసే జంజీకి ఈ భాష ఎంతవరకు అర్థమవుతుంది అనే విషయాన్ని సింగార మోహన్ నిషీదిలో కూర్చొని నిశితంగా ఆలోచించి ఉంటే బాగుండేదని విశ్లేషించాడు అనమాట. ఇప్పుడు ఆయన రాసిన రివ్యూలో నాకు అది అర్థం కాల ముందు, నీ మస్తిష్కమునందు నీవు మదిస్తున్న విషయం ఏంటని. నేను అలా రాయలా, ఏం చేస్తున్నావు అనే ఉంటుంది ఫిలింలో, ఏం ఆలోచిస్తున్నావు అనేది. అంటే నాకు హోల్ ఫిలిం ఇప్పుడు నేను ఒకసారి తిరిగి చూస్తే మొత్తం సినిమాలో నాకు జనాలు వాడని పదం ఏముందా అని ఆలోచించిన నాకేం గుర్తురా అట్లా. హార్డ్లీ నిషీది అని ఒక పదం ఉంటుంది, అది చాలా చోట్ల వాడారు. అవును. ఇంకేమున్నాయి ఫిలింలో అంటే పోనీ మీరు ఆలోచిస్తే ఏమన్నా వాడని లేదు సార్. వాడుక భాష అంటే సార్ ఒకప్పుడు వాడుక భాష, ఇప్పుడు ఏమవుతుందంటే ఇందాక చెప్పాను కదా సార్, ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ అవడం వల్ల అవి మాట్లాడడం మానేసి ఎప్పుడైతే అది ఎవరి దగ్గర విన్నాం అనుకుంటా, ఇప్పుడు యాదృచ్ఛికం ఉంది, ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళం సార్, విడ్డూరం అనేది, విడ్డూరంగా మాట్లాడుతున్నారు అనేది. సో బేసిక్గా ఫిలింలో ఇంగ్లీష్ అవాయిడ్ చేసాం, ఇంగ్లీష్ పదం లేదు. అవును, తెలుగే నార్మల్గా ఉంది, మేబీ అల్లిక మాత్రమే అందంగా ఉంది. అదే నేను మొదట్లో కూడా చెప్పింది ఏంటంటే అందంగా అల్లడానికి ట్రై చేసినాం, అంటే సెంటెన్స్ ఫార్మేషన్ మాత్రమే పోయిటిక్గా ఉంటుంది, ఎక్కడ అర్థం కాని భాష ఎక్కడా లేదు. అంటే పిల్లలు అందంగా మాట్లాడకూడదా, లేకపోతే ఈ టైంలో ఉండే వాళ్ళు అందంగా మాట్లాడకూడదా? అందులోనూ పల్లెటూరులో ఉంటారు కదా సార్, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సిటీలో తీసుకొచ్చి మాట్లాడిస్తే దానికి ఒక అరే సిటీలో ఎంత ఇదిగా మాట్లాడతారంటే ఓకే, వాళ్ళది అంతా ఊరు విలేజే కదా. అంటే ఈ క్వశ్చన్ కూడా ఏంటంటే బేసిక్గా ఎందుకు సినిమా రియలిస్టిక్గానే ఎందుకు ఉండాలి? సినిమా అనేది నిజ జీవితాన్ని వేరియేట్ చేసేదే కదా సినిమా. అవును, డెఫినెట్గా. ఓకే, ఎగ్జాక్ట్ రియలిస్టిక్ సినిమా తీసే టైప్ ఉంది, సినిమాని ఫ్యాంటసీగా తీసేది కూడా ఉంది. అవును సార్, నా సినిమాలో లాంగ్వేజ్ అనేది ఫ్యాంటసీ అనుకోవచ్చు కదా. ఆఫ్ కోర్స్, ఎందుకు అనుకోకూడదు? ఒకవేళ ఆ లాంగ్వేజ్ అంత ఏలియన్ లాంగ్వేజ్ అనిపిస్తే
దాన్ని చూసి అడ్మైర్ అవ్వచ్చు కదా. సార్ 90% అన్ని కల్పితాలే కదా సార్, అదే. కల్పిత కథలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా సినిమాలో కూడా నిజ జీవితంలో ఉంటే ఇంకా సినిమాకి నిజ జీవితానికి తేడా ఏముంది? సో ఇంకా ఏమైనా రివ్యూస్ అట్లా వచ్చాయా? లేదు, ఇంకా అంటే మోస్ట్లీ ఇంకా ఈ లాంగ్వేజ్ని క్వశ్చన్ చేసేవాళ్ళు అంతే ఆ జోన్లో ఉన్నారు, కానీ అడ్మైర్ చేసేవాళ్ళు మంచిగానే రాశారు. ఓకే. మంచి మంచి వెబ్సైట్స్ కూడా పాజిటివ్గా రాసిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా నెగిటివ్గా రాసిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు సరే మీకు ఐ థింక్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూస్ని బట్టి రెస్పాన్స్ బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది, ఓకే నేను తెలుగు ఎంతవరకు యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఫిలింలో అనేది. సో ఏం డెసిషన్ తీసుకున్నారు నెక్స్ట్ ఫిలిం? లేదు అంటే నేను ఈ ఫిలిం రాసేప్పుడు కూడా ఓన్లీ ఈ ఫిలింకి మాత్రమే ఈ పోయిటిక్ టెక్స్చర్ అనుకున్నా. అసలు నేనేమనుకుంటున్నా అంటే అందుకే ఈ ఫిలిం రిలీజ్ టైంలో కూడా మేము ఎవరినైనా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అడిగేది ఏంటి, ఫస్ట్ ఏ జానర్ అని అడుగుతారు. ఆ జానర్ పేరు కూడా పోయిటిక్ అని చెప్పేవాళ్ళం. జనరల్ పోయిటిక్ అని జానర్ ఉండదు కదా. అవును. పోయిటిక్ అని ఎందుకు చెప్తున్నామంటే ఇది ఒక కొత్త ప్రోడక్ట్ అంతే, ఒక యూనిక్ ఎక్స్పెరిమెంట్. ఈ ఫిలిం అట్లా పోయిటిక్ ఉండాలనేది ఇంటెన్షన్. అది రైటింగ్లో అవ్వచ్చు, ఎడిట్లో అవ్వచ్చు, మ్యూజిక్లో అవ్వచ్చు, ప్రతి దాంట్లో ఆ పోయిటిక్ టెక్స్చర్ కనబడుతుంది. ఈవెన్ మనకి సౌండ్ డిజైన్లో కూడా పర్టికులర్గా మా సౌండ్ డిజైనర్కి వచ్చిన ఐడియా అది. ఫిలిం చూసినప్పుడు తనకు వచ్చిన ఐడియా ఏంటి, ఇందులో వాడే ఫాలీస్ అవ్వచ్చు, ఎఫెక్ట్స్, ఏంబియన్స్, అంటే మనకు ఒక ట్రాఫిక్ సౌండ్ అవ్వచ్చు, లేకపోతే వాటర్ ఫ్లో సౌండ్ అవ్వచ్చు, అవి కూడా మ్యూజికల్ నోట్లో ఉండడానికి తను ట్రై చేశాడు అనమాట సౌండ్ డిజైన్లో కూడా. ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ముందు షార్ట్ ఫిల్మ్తో? ఇందులో నా ఎఫర్ట్స్ ఏం లేవు, సౌండ్లో. ఎవరు సార్ అతను మ్యూజిక్ సౌండ్ డిజైన్ వచ్చి సాయి మనీందర్ రెడ్డి. సాయి మనీందర్ రెడ్డి. ఓకే ఓకే. సో ఇంకొంచెం మీకు అనిపించిందా ఈయన చేసిన తర్వాత బిట్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ అని? అవునవును, అంటే ఎన్హాన్స్మెంట్ ఇంకా బేసిక్గా ఫిలింకి నేను సౌండే సోల్ ఆఫ్ ది ఫిలిం అని ఫీల్ అవుతా బేసిక్గా. ఓకే. అదంతా తను చూసుకున్నాడు మంచిగా. నేను ఎక్కడ ఇది బాగాలేదు లేకపోతే ఇది ఇంకా చేద్దామని కూడా ఎప్పుడు అనలేదు. బ్లాంక్గా తను చేసిందంతా ఓకే తీసేసుకున్నా అనమాట. సో అంటే చాలా మంచి టెక్నీషియన్ బేసిక్గానే తను. ఓకే, గుడ్ గుడ్. అంటే ఫోలే కానీ ఇంకా ఎస్ఎఫ్ఎక్స్ కూడా ఆయన చేశారా? అదే ఇంకా సౌండ్ రిలేటెడ్ అంతా, సౌండ్ డిజైన్, సౌండ్ ఎడిట్, ఇంకేమన్నా క్రాఫ్ట్. సో అదే మీరు అడిగిన క్వశ్చన్ అదే పోయిట్రీ గురించి. సో అదే ఈ పర్టికులర్ ఫిలిం మాత్రం మనం తీసుకున్నది పోయిటిక్ టెక్స్చర్. సో మనం థీమ్ తీసుకున్నాం కాబట్టి లాంగ్వేజ్ కూడా పోయిటిక్గా ఉంచాం, అంతే తప్ప ప్రతి సినిమాలో అలా చేయలేము. కానీ సార్ గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కామన్ ఫిల్మ్ చేస్తే కామన్ ఫిల్మ్ చేసామంటారు, డిఫరెంట్గా ట్రై చేస్తేనేమో అందులో అది బాలేదు ఇది బాలేదు అంటారు. అవునవును. ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్న సినిమా చేసాం అనుకోండి, ఇప్పుడే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ సినిమాకి వచ్చి ప్రాబ్లమ్స్ చూడాలా అంటారు. ప్రాబ్లం లేని చేస్తేనేమో ఏ ప్రాబ్లం లేదన్నట్టు కూడా ఉంటారు. ఓకే ఫైన్ సార్, గుడ్ అటెంప్ట్, బాగా చేశారు. అండ్ సో అండ్ ఇంకొకటి ఇంకా త్రూ అవుట్ ద సినిమా మీరు నేర్చుకున్నది ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్, ఇండీ మేకింగ్లో కానీ లేదు కంప్లీట్ అయిన తర్వాత మీరు డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి కానీ ఏం నేర్చుకున్నారు సోఫార్? బేసిక్గా ఒక ఇండీ ఫిలిం చేయడం అంటే ఫిల్మ్ మేకింగ్లో గ్రాడ్యుయేషన్ చేయడం లాంటిది అనిపించింది. అందుకేనేమో 3 years పట్టింది. అవును, 3 years. అంటే ఇంకా ప్రతిదీ మనమే చేసుకుంటాం కదా దగ్గర నుంచి. బేసిక్గా లైక్ మనకి ఎప్పుడు ఆ సెట్ ఎక్స్పీరియన్స్ లేదు, ఫిల్మ్ మేకింగ్ ఆ ఎక్స్పోజర్ లేదు అన్న, లైక్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేదు. కానీ ఇక్కడ అది ప్రతిదీ నేర్చుకొని అప్లై చేస్తూ ఉంటాం. అది బాగా నచ్చింది నాకంటే. ఇంకా ప్రతి క్రాఫ్ట్లో ఒకటి మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అప్లై చేయాలి, మళ్ళీ రిజల్ట్ ఎలా చూసుకోవాలి, లైక్ పోస్ట్ ఈచ్ క్రాఫ్ట్లో వచ్చిన అవుట్పుట్ని మన స్టోరీ టెల్లింగ్లో ఎట్లా బ్లెండ్ చేయొచ్చు అని బ్యూటిఫుల్ ప్రాసెస్ అనేది తెలుస్తుంది అనమాట. సో హోల్ ఫిలిం మేకింగ్ నేర్చుకున్న ఫీల్ వస్తుంది ఒక ఇండీ ఫిలిం చేసి. అవునవును, నిజంగా. ఎందుకంటే టైం ఉంటుంది సార్ ఫస్ట్ ఇండీ మేకింగ్లో. ఇప్పుడు ఏదైనా పెద్ద ప్రొడక్షన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఒక టైం అంటారు, ఆ టైంకి ఫినిష్ చేయాలని మనం ఫోర్స్ చేస్తారు. ఎందుకంటే దే విల్ ప్రొవైడ్ ఆల్ ద రీసోర్సెస్ ఫ్రమ్ ద ప్రీ ప్రొడక్షన్ టు పోస్ట్ ప్రొడక్షన్.
వెరస్ ఇండికి వచ్చేసరికి అన్నీ మనమే అవునవును లిటరల్గా చెప్పాలంటే. అంటే సినిమాటోగ్రఫీ చేసే వాళ్ళు కూడా సెట్ చేంజెస్ ఏమైనా ఉంటే సెట్ బాయ్ కింద కూడా చేయాలి, అవునవును డైరెక్టర్ అవునవును కూడా ఇంకా ఆ లెవెల్లో చేయాలి, ఇంకా అవసరమైతే ఎక్విప్మెంట్ హ్యాండిల్ చేయడం వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యూ ఎంజాయ్డ్ ద ప్రాసెస్, ఎక్కడ కూడా అరే కొంచెం ఇబ్బంది పెడుతుంది సినిమా లేదు లేదు లేదు. అలా ఏం అనిపించలేదు? మనం ఏదైతే రాసామో అది తీసే వరకు, అంటే లైక్ మనకి ఆ ఫైనల్ కాపీ చూసే వరకు మనకు ఆ రెస్ట్లెస్నెస్ కనపడదు, అసలు ఖాళీగా ఉండాలనిపించదు బేసిక్గా. అంటే లైక్ ఓకే రాసాము, మనకి షూట్కి చాలా రిసోర్సెస్ కావాలి కదా, అవేమి ఉండవు. ఖాళీ టైం ఉంటుంది మనకి, ఇండి ఫిల్మ్ మేకర్స్కి టైం ఉంటుంది, బట్ ఆ రిసోర్సెస్ ఉండవు. కానీ వాటి కోసం మనం ఫైట్ చేస్తూ ఉంటాం కదా, అవును అవును, ప్రతిదీ అరేంజ్ చేసుకోవాలి ఎలాగోలా. మన 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 క్యాలిబర్లో మనం ఎన్ని రిసోర్సెస్ పుల్ చేయగలం అనే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం కదా ప్రతి స్టేజ్లో. ఈవెన్ ప్రెప్ అప్పుడు పెడతాం, ప్రొడక్షన్ అప్పుడు, పోస్ట్లో కూడా అవి. సో అది మనల్ని లైక్ ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు డ్రైవ్ చేస్తూనే ఉంటుంది. ఎక్కడ మనకి డీవియేట్ అవ్వాలనిపించదు. ఎప్పుడైతే మనకి మన ఇనీషియల్ ఐడియా ఎగ్జైట్ చేసినప్పుడు ఎండ్ రిజల్ట్ వచ్చే వరకు ఎక్కడ మనకి డీవియేట్ అవ్వాలనిపించదు. సో యూ ఎంజాయ్డ్ ద, అంటే ఎక్కడన్నా అనిపించింది సార్ ఇప్పుడు? అంటే మనకి క్లియర్ కదా, మనకి ఫస్టే తెలుసు నీకు ఓ నోన్ టెక్నీషియన్ రాడు, అవును, నీకు కావాల్సిన ఏ ఎక్విప్మెంట్ రాదు, అవును, నీకు తెలుసు అవన్నీ ముందే, తెలిసే స్టార్ట్ చేసావు కాబట్టి ఇంకెక్కడ చూస్ చేసుకుంది ఆ పాత అన్నప్పుడు ఇంకన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఫేస్ చేయాలి. బట్ ఎక్కడైనా సరే త్రూ అవుట్ ద షూట్ కానీ పోస్ట్లో కానీ సరే మీ ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మీరు అనుకున్న అమౌంట్లో కంప్లీట్ చేశారా, లేదంటే ఎక్కడైనా ఎక్కువ అయిందా? చాలా తక్కువలోనే చేసాం. ఇప్పుడు కాంటెంపరీ ప్రోడక్ట్స్ వస్తున్న స్కేల్లో మా బడ్జెట్ 20-30% కూడా ఉండదు, కానీ యాజ్ అ ప్రోడక్ట్ వాటితో కంపీట్ చేస్తుంది అన్నట్టు. ఎంత అయింది సార్ రఫ్గా, ఇఫ్ యూ కెన్ సే? హార్డ్లీ 70 lakhs అండ్ హోల్ రిలీజ్ కంప్లీట్ ప్రోడక్ట్. ఓన్లీ మేకింగ్ సార్? ఓన్లీ మేకింగ్ 55 దాకా అయింది. కంప్లీట్ ప్రీ ప్రొడక్షన్ టు పోస్ట్ షూట్ అండ్ పోస్ట్. మేజర్ అమౌంట్ దేనికి స్పెండ్ చేశారు సార్? మేజర్ అమౌంట్ మ్యూజిక్. అచ్చా, యా. ఎందుకంటే మీరు 21 days అంటున్నారంటే ఓకే, ఇమాజిన్ చేసుకోవచ్చు కొంచెం తక్కువ అమౌంట్ అయ్యి ఉంటుందని. అంతా మీ టీం కూడా ఎవరు పెద్ద ఆర్టిస్టులు అంటే పెద్ద స్టాఫ్ తీసుకురాలేదు కాబట్టి ప్రొడక్షన్కి మిగతా క్రాఫ్ట్స్తో పోల్చుకుంటే ప్రొడక్షన్కి పడుతుంది, ఓవరాల్గా పడుతుంది. అండ్ కానీ మనం అదే ప్రొపోర్షన్లో చూసుకుంటే పోస్ట్కి ఎక్కువ పెట్టాం మేము రిమైనింగ్ ఫిలిమ్స్ కంటే కూడా. సో మీరు ఫస్ట్ డిసైడ్ అయ్యారా ఇంత అమౌంట్ అవ్వచ్చు, సో వీ షుడ్ బి రెడీ అని, లేదా తగ్గిద్దాం అనుకున్నారా? ఇంకొక అమౌంట్ అనుకుని తగ్గించారా? లేదు ఎంతలో అనుకున్నామో అంతలోనే. ఓ గ్రేట్ సార్, ఎందుకంటే చాలా ఫిలిమ్స్ అనుకున్న మనీ అంటే దానికి రీజన్ ఏంటంటే మాతో అంటే కొలాబరేట్ అయిన ఏ టెక్నీషియను లైక్ వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా. మోస్ట్లీ అలా టైం పెట్టారు, వాళ్ళ స్కిల్స్ చూపించారు తప్ప ఎవరు అంటే ఇప్పుడు సపోజ్ మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ ఏం ఛార్జ్ చేయాల, మ్యూజిక్ ప్రొడక్షన్కి పెట్టాం క్వాలిటీ అవుట్పుట్ రానికి. మిక్సింగ్ అండ్ మాస్టరింగ్, ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంటలైజేషన్ అవ్వచ్చు, కంపోజిషన్, రికార్డింగ్ అవ్వచ్చు. సో అట్లా ఈవెన్ మన డిఓపి కూడా అంతే, తనకి కావాల్సిన ఎక్విప్మెంట్కి పెట్టాను తప్ప తనేం తీసుకోవాలి. ఇండి ఫిల్మ్ మేకింగ్ అంటే అంతే సార్, ఆ జోన్లో చేసాం కాబట్టి అంతలో చేయాలి అనే తప్ప ఎంత తీసుకుందాం అనేది ఏమి ఉండదు పాపం. చాలా మంది అలాగే చేస్తున్నారు సార్, వాళ్ళ ఎఫర్ట్ అంతా పెట్టి. బట్ ఏంటంటే సమ్హౌ పీపుల్కి అనుకున్న రిజల్ట్ వస్తుంది, కొంతమందికి అనుకున్న రిజల్ట్ రాక మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా అదే స్ట్రగుల్ అవుతుంది. అవునవును. ఇప్పుడు ఫిలిం రిలీజ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఎటువంటి ఛాలెంజెస్ ఎదురైనాయి? అదే ముందు చెప్పినట్టు లైక్ జనరల్గా ఏంటి మనకి రైటింగ్ స్టేజ్లో ఏమనిపిస్తుంది అంటే మనం ఒకరి దగ్గరికి వెళ్ళి కథ చెప్పి ఇంప్రెస్ చేసి ప్రాజెక్ట్ తెచ్చుకోవడం టఫ్ కదా. అదే మనం ఒక ప్రోడక్ట్ చేస్తే 2 hours చూడమంటే ఎవరైనా చూస్తారు, అవును అనే ఇంటెన్షన్తో చేస్తాం. అది వర్తి ఉంటే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారనే జోన్లో మనం ఉంటాం. సో ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ మేము ఫాలో అయినాం. లైక్ మన తెలుగులో ఉండే
పెద్ద డిస్ట్రిబ్యూషన్ హౌసెస్ అన్నీ అప్రోచ్ అయినాం. సో వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర వినపడిన కామన్ కంప్లైంట్ ఏంటంటే ఇందులో ఏముంది, లైక్ ఏం ఫేస్ ఉంది, ఫేస్ ఆఫ్ ది ఫిలిం ఏంటి అనేది. యూపీఎస్ అని కూడా కదా, లైక్ ఒక నోన్ నేమ్ అనేది ఒకటి ఉండాలి కదా, యూఎస్ చేయాలన్నా కూడా యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని అడిగారా అనే జోన్ ఒకటి ఉండింది. అండ్ ఇంకోటి ఇందులో ఏ కమర్షియల్ ఎలిమెంట్ ఉంది, ఓకే, ఏదో థియేటర్స్కి ఆర్ ఓటీటీకి పుష్ చేయాలంటే ఇప్పుడు అన్ని కమర్షియల్ సినిమాలే ఆడుతున్నాయి కదా, ఇందులో ఏంటి కమర్షియల్ పాయింట్ అని అడిగేటోళ్ళను. సో ఎందుకు ఆర్ట్ సినిమాలు ఎందుకు ఆడకూడదు అనేదేమో మన పాయింట్. అవును. కానీ ఏదైతే ఈ డిస్ట్రిబ్యూషన్ హౌసెస్ జనాలు ఎక్స్పెక్ట్ చేసే కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే లేవు. కానీ ఆర్ట్ కూడా కమర్స్ చేయగలదు అనే ఇంటెన్షన్ మనకు ఉండింది. ప్రాపర్గా ల్యాండ్ చేయగలిగితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఫిలిం మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మీకున్న నేమ్ తోటి కామర్స్ చేస్తుంది. అవును, నంబర్స్ తెస్తుంది. అవును, కరెక్ట్. ఆర్ట్ సినిమాని కూడా మీరు పెట్టగలిగితే మేబీ ఆ కమర్షియల్ సినిమా చేసేంత చేయకపోవచ్చు, ఆ సినిమాకి తగ్గ స్కేల్లో అది చేయగలదు అనేది మన ఇంటెన్షన్ బేసిక్. అండ్ ఇన్ కేస్ పబ్లిసిటీ చేసుంటే ఇంకొంచెం వెళ్ళేదంటారా? అంటే పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ తీసుకునేవా? అంటే బేసికల్గా సార్ వీ కాంట్ మిస్టేక్ దెమ్. ఇప్పుడు వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ థీమ్ ఏంటంటే సార్, టు ఎర్న్ మనీ దే హ్యావ్ టు గివ్ సంథింగ్. అందుకనే వాకిన్స్ అనేవి అవే జరుగుతాయి కదా సార్. సో వాళ్ళ దృష్టిలో కమర్షియల్ సినిమాలే వాళ్ళకి వర్కౌట్ అవుతాయి, మనీ తీసుకొస్తుంది అనే వేలో వాళ్ళు చెప్పుండొచ్చు. బట్ ఒక ఆర్ట్ సినిమాని వర్కౌట్ చేయాలి, మరీ కమర్షియల్ లాగా సక్సెస్ అవ్వకపోయినా అట్లీస్ట్ దానికి ఒక ప్రైజ్ అనేది రావాలి అంటే కొన్ని వాకిన్స్ జరగాలి థియేటర్లో, కొంతమంది చూడాలి. అంటే ఫస్ట్ చూడాలంటే వాళ్ళకి రీచ్ చేయాలి. సో ఇప్పుడు సినిమా చేస్తున్నామంటే ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్తున్నారంటే చాలామంది డిస్ట్రిబ్యూటర్సే కాదు, చాలామంది ఫిలిం మేకర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, సార్ ఫిలిం ఎంత చేసినా మీరు పబ్లిసిటీ చేయకపోతే ఈ సినిమా అనేది జనాలకి రీచ్ అవ్వదు, జనాలకి రీచ్ అవ్వకపోతే మీరు రిలీజ్ చేయడం కష్టం. సో ఫస్ట్ మీరు ప్రమోషన్ చేయండి. ప్రమోషన్ ఇన్ ద సెన్స్ మేము ఈ సినిమాతో వస్తున్నాము, మా కంటెంట్ ఇది అని ప్రమోషన్ మీరు ఎట్లా చేస్తారనేది దట్ ఈస్ అప్ టు యూ. సో మీ విషయంలో మీరు ప్రమోషన్ ఏం చేస్తారు? ప్రమోషన్ విషయంలో ప్రమోషనల్ థింగ్ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయింది బేసిక్. అవును, మనకి ఫిల్మ్ కంటే ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అది మనం బేర్ చేయలేకే కదా. మన స్కేల్ ఆఫ్ ఫిలిమ్స్కి మనం ఎలా ప్రమోట్ చేయగలం? అంటే మనం ఏదో క్రియేటివ్గా ఏదో రీల్ కట్ చేసి పోస్ట్ చేస్తే అది వైరల్, నేను నా ఫ్రెండ్స్ చూస్తారు తప్ప జనాలకి వెళ్ళదు కదా. అవును, అవును. సో అదే ఆ ఎక్స్పెన్సెస్ లేకే కదా మనం బ్యానర్ దగ్గరికి వెళ్ళడానికి మేము బేసిక్ ఇంటెన్షన్. రెగ్యులర్ టెంప్లెట్ ప్రమోషన్స్ ఏవైతే చేస్తామో అవి మేము చేస్తే ఒకలాగా ఉంటుంది, ఒక బ్యానర్ బ్యాకింగ్తో చేస్తే ఒకలాగా వెళ్తుంది. సో అంటే మీరు చెప్పేది ఒకవేళ ఒక పెద్ద బ్యానర్ ఆ ప్రమోషన్ టేకప్ చేసి ఉంటే ఇంకొంచెం రీచ్ ఎక్కువ వెళ్ళేది అనేది మీ ఒపీనియన్? వెళ్ళేది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పటి వరకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ అవ్వచ్చు, రివ్యూస్ అవ్వచ్చు, ఆ మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ ఫిలింని అడ్మైర్ చేసిన వాళ్ళు ఉన్నారు, క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా డిబేట్ అయితే ఉండేది, స్ట్రాంగ్ డిబేట్ అయితే ఉండేది. డిబేటే కదా సినిమాకి ప్రమోషనల్ స్ట్రెంత్. సో అది మంచి బ్యాకింగ్ ఉంటే గట్టిగా సౌండ్ చేసేది అనేది నా ఇంటెన్షన్. అండ్ ఇంకోటి అంటే సార్ నేను అబ్జర్వ్ చేసింది, సరే ప్రమోషన్ చేసినా చేయకపోయినా సార్ కొన్ని సినిమాలు ఏమవుతున్నాయంటే కొంతమంది జనాలు చెప్పడం వల్ల కూడా వెళ్ళి చూస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ కేటగిరీలో రివ్యూవర్స్, ఏదైనా కొత్త ఫిల్మ్ వచ్చింది ప్రమోషన్ లేకపోయినా ఈ రివ్యూవర్స్లో ఎవరైనా బంచ్ ఆఫ్ రివ్యూవర్స్ కనుక మేము ఈ సినిమా చూసాం ఇది బాగుందంటే కూడా కొంతమంది చూస్తున్నారు. ఈ ఫిలింకి రివ్యూవర్స్ పాయింట్, ఈ ఫిలిం ఇప్పటి వరకు వచ్చిన ఏ వ్యూవర్షిప్ అయినా కానీ అలా స్ప్రెడ్ అయింది, లైక్ ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళింది. ఎందుకంటే మా హోల్ ఫిలింలో ఎవరికి మినిమం ఇన్ఫ్లుయెన్సర్ కైండ్ ఆఫ్ ఫాలోవర్స్ కూడా లేరు. హార్డ్లీ ప్రతి ఒక్కరికి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. కానీ స్టిల్ బయటికి వెళ్ళింది అంటే ఫిలిం ఖచ్చితంగా అది మౌత్ టాక్ తోటి వెళ్ళి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన కానీ
అది ఖచ్చితంగా సంభవ్ అది కంటెంట్ త్రూ స్ప్రెడ్ అయింది అనేది నా ఇంటెన్షన్. నా దగ్గరికి ఎలా వచ్చిందంటే సార్, నేను ఒక ఫిలిం చేయాలి అంటే ఏం చేయాలంటే సార్ ఫస్ట్ పిచ్ డెక్ ఉండాలి మీకు అని చెప్పారు. ఇది ఎప్పుడు ఏప్రిల్ ఆ టైంలోనే మీది రిలీజ్కి వచ్చినట్టుంది. నాకు ఫస్ట్ పిచ్ డెక్ వచ్చింది. ఓహో పిచ్ డెక్ అంటే ఇలా ఉంటుంది, దీస్ ఆర్ ద స్టాండర్డ్స్. అదే టెంప్లెట్ మేము ఫాలో అయ్యాం మ్యాక్సిమం ఇప్పుడు చేసే డెమో ఫిల్మ్స్ కూడా. దట్స్ హౌ ఐ కేమ్ టు నో ఓకే దిస్ ఇస్ ద ఫిలిం అని చెప్పి. నాకు ఆ పిచ్ డెక్ చూసాక ఏమనిపించింది అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఫిలిం, ఇట్లా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి అనుకున్నాను తప్ప. సో అదే పిచ్ డెక్ అనేది బేసిక్గా ఒక ప్రైవేట్ డాక్యుమెంట్ జనరల్గా చెప్పాలంటే. అలాంటిది మనకి ఏ మ్యూచువల్ లేకపోయినా మీ దగ్గరకు వచ్చిందంటే ఆ పర్టికులర్ డాక్యుమెంట్లో లైక్ అంత వర్తి ఉందనే కదా. ఎగ్జాక్ట్లీ అవును. సో మనం కంటెంట్లో కూడా అవే ఎఫర్ట్స్ పెట్టింటాం. సో అలాంటి ప్రోడక్ట్ మనం చేసినప్పుడు ఒక బిగ్ బ్యాకింగ్ ఉంటే అది ఎక్కువ మందికి వెళ్ళేది అనేది నా ఇంటెన్షన్ బేసిక్గా. అది సార్ ఇప్పుడు ఏంటంటే మీ సినిమా విషయంలో కూడా నేను అనుకున్నది రివ్యూవర్స్ కూడా చాలా తక్కువగా చెప్పారు. అంటే పెద్ద రివ్యూవర్స్ ఎవరు చేసినట్టు లేరు. ఎవరు ట్రెడిషనల్ యూట్యూబ్ రివ్యూవర్స్ ఎవరు ఫిలిం గురించి మాట్లాడలేదో తెలియదు, మాట్లాడలేదు, చూసిన వాళ్ళు మాట్లాడలేదు. సరే నీ ఒపీనియన్ చెప్పు, ఆ సినిమా బాగుందని నేను చెప్పనట్లా. అవును, నువ్వేం ఫీల్ అయ్యావు సినిమా చూసి అది చెప్పాలి కదా బేసిక్గా. ఇంకా నువ్వు చెప్పే అంటే ఇంకా నా సినిమాకి ఏం అర్హత ఉండాలి, మీరు రివ్యూ చెప్పాలంటే నా సినిమాకి ఏం అర్హత ఉండాలి అనేది నాకు అర్థం కాలేదు బేసిక్గా రిలీజ్ అయినప్పుడు. సరే థియేటర్స్ లేవు, డిస్ట్రిబ్యూషన్ లిమిటేషన్ ఉంది అనుకున్నాను. అట్లీస్ట్ ఓటీటీలో వచ్చినప్పుడైనా చూసి చెప్పాలి కదా. అవును అవును. అంటే ఏం కావాలి సినిమాకి, మీరు రివ్యూ చెప్పాలంటే ఏం కావాలి నా సినిమాకి అనేది ఇప్పటికీ నాకు అర్థం కాదు. మీరు కూడా ప్రతి ఒక్కరికి మెయిల్ చేశా, పెద్ద రివ్యూవర్స్కి ఇన్స్టాలో ఎక్కడో చోట ఉంటుంది, లేకపోతే మ్యూచువల్స్తో కాంటాక్ట్స్ కూడా తీసుకున్నా, పర్సనల్ మెసేజ్ కూడా పింగ్ చేశా. ఆ మెసేజ్లో క్లియర్ డిస్క్లైమర్ ఏమి ఇచ్చాను, ట్రైలర్ చూడండి, ట్రైలర్ వర్తి అనిపిస్తేనే ఫిలిం చూడండి అని కూడా మెన్షన్ చేశా. ఏ కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ రిప్లైస్ లేవు ఒక్కరి దగ్గర నుంచి కూడా. బయట మాట్లాడినప్పుడు ఏమంటారంటే సార్ రివ్యూస్, కొత్త సినిమాలు రావట్లేదు, లేదా న్యూ కంటెంట్ రావట్లేదు, చిన్న సినిమాలు రావట్లేదు అని అంటారు. ఏదైనా చిన్న సినిమా వస్తే దే డోంట్ ఈవెన్ అడ్రస్, దే డోంట్ ఈవెన్ లుక్ ఎట్ ఇట్. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే మేబీ వాళ్ళ రివ్యూ కూడా వ్యూవర్షిప్ కావాలి అనే జోన్లో ఉన్నారు. అంటే నాకేమనిపిస్తుంది అంటే కొన్ని నోన్ నేమ్స్తో వచ్చిన పెద్ద ఫిలిమ్స్ యునానిమస్గా ఫ్లాప్ టాక్ వచ్చినట్టు కొన్ని ఉన్నాయి. అవును, వాటిని ఎవరి స్టైల్లో వాళ్ళు ర్యాంట్ చేస్తారు. అవును కరెక్ట్. ఓకేనా, అంటే ఏంటి ఎంత మంచిగా ర్యాంట్ చేస్తే వాళ్ళకు ఇమేజ్ వెళ్తుంది ఆడియన్స్లోకి అని ఆలోచిస్తున్నాం. ఈ ఫిలిం గురించి చెప్తే మనకేమొస్తుంది అదే అనే జోన్లో ఉన్నారేమో అనిపించింది నాకు. ఏమో సార్, నాకైతే అనిపించింది ఫిలిం చూసినప్పుడు కానీ ఎప్పుడైనా సరే, అరే అంటే సార్ ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యేది ఇప్పుడు జనరల్గా మెయిన్ ప్లాట్ఫామ్ ఏంటంటే సార్, ఏదైనా ఇన్స్పిరేషన్ అంటే ఒక వ్యక్తి గురించి చదివినప్పుడు కానీ, లేదా ఒక స్పోర్ట్స్ కానీ, లేదా ఫిలిం. అవును, ఫిలిం ఆల్సో. అంటే సింపుల్గా నేను అడగాలనుకుంది ఏంటంటే, మీరు రెగ్యులర్గా ఎవ్రీ వీక్ చూసే సినిమాలకి నా సినిమాకి తేడా ఏముంది? మేబీ నా దాంట్లో నోన్ నేమ్స్ లేవు, ఇంకేంటి అది పక్కకి పెడితే మీరు చూసి చెప్పడానికి నా సినిమాలు ఏం తక్కువ ఉంది? మీకే కాదు సార్, చాలా చిన్న సినిమాలకి రివ్యూవర్స్ అసలు ఎవరు ఇవ్వట్లేదు సార్. నేను ఇంతకుముందు డైరెక్టర్స్ని కూడా అడిగితే పాపం వాళ్ళు ఏదో చెప్పారు, పెద్ద సినిమాలకి రివ్యూస్ ఇస్తున్నారు, చిన్న సినిమాలకి రివ్యూస్ ఇవ్వటం వదిలేసి అసలు దాన్ని ఎక్కడ ఎక్నాలజ్ కూడా చేయట్లేదు. ఇప్పుడు బ్యాడ్ రివ్యూ, either గుడ్ రివ్యూ ఆర్ బ్యాడ్ రివ్యూ, వాట్ ఎవర్ ద రివ్యూ ఇస్, కొన్ని మీరు రివ్యూ ఇవ్వకపోయినా రీసెంట్గా ఒక ఫిలిం కొత్తది వచ్చింది అని ఒక మాట చెప్పి చూడండి ఇట్లాగా ఉండొచ్చు కంటెంట్, ఇఫ్ యూ లైక్ ఇట్, అంటే మీకు ఈ కేటగిరీ వర్కౌట్ అయితే చూడండి అని కూడా చెప్పట్లేదు. అది ప్రాబ్లం ఉంది సార్. సో మేము కూడా అడ్రస్ చేస్తున్నాము కొంచెం. నా ఒపీనియన్ ఏంటంటే సార్, బేసికల్గా ఒక ఫిల్మ్ వస్తుందంటే ఫస్ట్ తెలియాల్సింది ఫిలిం మేకర్స్కి సార్. అవునవును, మన ఇండస్ట్రీ ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది ఆ ఇండస్ట్రీ వాళ్ళకి తెలియాలి ఫస్ట్, తర్వాత బయట వాళ్ళకి తెలియాలి. చాలా ఫిలిమ్స్ గురించి మన ఇండస్ట్రీలోనే చాలామంది మన ఫిలిం మేకర్స్గా తెలియట్లేదు. సో ఎందుకు అంటే ఫ్యూ మిస్టేక్స్ నా దృష్టిలో ఏంటంటే సార్, ఫస్ట్ నుంచి కూడా చేయడానికి రెడీ అవుతున్నారు సార్. ఎవ్రీబడి వాంట్ టు డూ అ ఫిలిం, బట్ దే డోంట్ వాంట్ టు ఏమంటారంటే చెప్పడానికి భయపడటము, లేదా తర్వాత చెప్దాంలే కంప్లీట్ అయ్యాక అని చెప్పడము.
ఎందుకంటే నా ఒపీనియన్లో ఫిల్మ్ అనేది నలుగురికి తెలియాలి కదా సార్. అవునవును. చేస్తున్నా చేయబోతున్నా కంప్లీట్ చేసిన నలుగురికి ఖచ్చితంగా తెలియాలి మేము ఫిల్మ్ చేస్తున్నామనో లేదా చేసామనో. అది చేసిన తర్వాత చెప్పడం కంటే నా ఒపీనియన్లో ఫస్ట్ నుంచి మనం ఈ జనరేషన్కి ఏ విధంగా చెప్పగలిగితే, అంటే ప్రమోషన్స్కి డబ్బులు పెట్టకుండానే ప్రమోషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయ్యాక ఒక సెగ్మెంట్ ఒక ఫేజ్లో మనం పెడతాం. అవునవును. బట్ ఒక ఫిలిం స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ఎండ్ వరకు కూడా మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేయట్లే మన ఫిలిం ఇది అని, లేదంటే అది కూడా ఫిల్మ్ మేకర్ సైడ్ నుంచి ఉంది. అండ్ సెకండ్ థింగ్ రివ్యూవర్స్ దాన్ని అక్నాలెడ్జ్ చేయకపోవడం. మూడోది ఏంటంటే సరే రివ్యూవర్స్ చేయలేదు, కొంతమంది ఫిలిం మేకర్స్లోనే కొంతమంది ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాట్లాడలేకపోవడం. పెద్ద సినిమాకి ఏదైనా తప్పు చేస్తే వచ్చి మాట్లాడతారు, మైక్ ముందు కూర్చొని డిబేట్లు చేస్తారు. ఒక చిన్న సినిమా వచ్చింది అంటే ఎవరు మాట్లాడరు, అన్నీ అలాగే అది ఎలా మారుతుందో కూడా తెలియదు. సో నా ఒపీనియన్ ఏంటంటే సార్, ఐ వాంటెడ్ టు చేంజ్ ఇట్. ఎట్లా అంటే నాకు తెలియదు, బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఫిలిం, వాట్ ఎవర్ ద ఫిలిం, అది చిన్నదా పెద్దదా అనేది కాదు. పెద్ద ఫిలిం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన దాకా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్దవాళ్ళు మాట్లాడతారు, చిన్న ఫిలిమ్స్ మనం మాట్లాడాలి. సో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి మనకి, చిన్న సినిమా గురించి మాట్లాడాలి, ఆ కష్టం గురించి మాట్లాడాలి, అండ్ వాళ్ళు వచ్చిన ఇబ్బందులు ఏంటి, సో దట్ నెక్స్ట్ వచ్చే ఫిలిం మేకర్స్ దీన్ని ఎట్లా అడ్రస్ చేసుకుంటే బెటర్ అనేది. సో దట్స్ వై ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ త్రూ దిస్ ప్లాట్ఫామ్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు సార్ ఈ ఎక్స్పీరియన్సెస్తో? రాస్తున్నా, అంటే లైక్ బేసిక్గా మనం ఏం రాసినా స్క్రీన్ పడితే ఉండాలనే ఆలోచిస్తూ ఉంటాం రైటింగ్ స్టేజ్లో. అండ్ దట్టు మనకి ఈ ఫిలిం చేయడం వల్ల లైక్ ప్రాక్టికల్గా ఈచ్ స్టేజ్లో ఎట్లాంటివి ఎదురైతాయి అనేది తెలుస్తాయి. అవి ఖచ్చితంగా రైటింగ్లో యూజ్ అవుతాయి అన్నట్టు బేసిక్గా. అంటే ఒకప్పుడు అంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఎట్లా ఉంటుంది, మనకి మేకింగ్ వైజ్ తెలీదు, అంటే హడిల్స్ తెలియదు. ఫస్ట్ ఫిలిం ఎంతసేపు ఇది మనం తీయగలమా లేదా అనే జోన్లో రాస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు లైక్ ఒక ఇంకా ఏదైనా చేయగలం అనే జోన్లో రాస్తూ ఉంటాం అన్నట్టు. ఇప్పుడు కొంచెం బౌండరీస్ ఏముండవు. ఫస్ట్ స్క్రిప్ట్ రాసేప్పుడు 100% బౌండరీస్ ఉండే. కమర్షియల్గా వెళ్తున్నారు ఈసారి? కమర్షియల్. ఓకే ఓకే, నాట్ బికాజ్ అది వర్క్, అది మీరు అనుకున్నట్టు కాదు కానీ, బట్ యూ హ్యావ్ ఎ స్క్రిప్ట్. అవును, టువర్డ్స్ ద కమర్షియల్. ఇట్ విల్ బి అన్ ఎంటర్టైనర్ ఫర్ షూర్. అవుట్ అండ్ అవుట్ ఎనర్జెటిక్ ఫిలిం. అంటే కాలమేగా కొంచెం లేజీ ఫిలిం లా అనిపిస్తుంది కదా, లైక్ ఆ స్లో పేస్లో. ఇది కొంచెం లైక్ ఫాస్ట్ పేస్లో ఓకే. సో ఎనర్జెటిక్గా ఉంటుంది బేసిక్. ఇక్కడ నౌన్ నేమ్స్, నౌన్ ఫేసెస్ చూడాలంటే మంచి అప్రోచెస్ అవుతున్నాయి. చూద్దాం, త్వరలో మంచి అనౌన్స్మెంట్ వస్తుందని. బట్ ఒకటి క్వశ్చన్ సార్, సరే ఇండీ మేకింగ్ అంటే యూ హ్యాండిల్ ద అన్నోన్ ఫేసెస్. అవును. మరి కమర్షియల్ సినిమా చేస్తున్నారంటే కొంత ఫేమస్ అంటే పీపుల్కి వెళ్ళాలి కదా. అవునవును. సో కెన్ యూ హ్యాండిల్ ఇట్? చేయొచ్చు. అంటే అల్టిమేట్గా నేనేం ఆలోచిస్తా అంటే అది నోన్ నేమ్స్ అయినా అన్నోన్ నేమ్స్ అయినా ఖచ్చితంగా మన సెన్సిబిలిటీస్ మ్యాచ్ అయిన వాళ్ళతోటే మనం కొలాబ్ అవుతాం. అవును అల్టిమేట్లీ. సో మన సెన్సిబిలిటీస్తో మ్యాచ్ అయినప్పుడు అతను స్టార్ అయినా నార్మల్ ఒక రెగ్యులర్ పర్సన్ అయినా ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది బేసిక్గా. ఓకే. అల్టిమేట్లీ సెన్సిబిలిటీస్ మ్యాటర్స్. మీరు ఒకవేళ యంగ్ ఫిల్మ్ మేకర్స్కి ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటే ఏదన్నా చెప్పేది ఉందా సార్? యంగ్ ఆస్పిరెంట్స్కి ఏం చెప్తాం, అల్టిమేట్గా మనం చెప్పేంత స్టేజ్లో లేము. అంటే సార్ జనరల్గా సినిమాలో మీరు అబ్జర్వ్ చేసినవి మీరు ఏదన్నా చెప్పాలనుకో, ఖచ్చితంగా మీకు అనిపించింది చేయండి. అంటే ఇన్స్టింక్ట్స్ని నమ్మండి, కాన్ఫిడెంట్గా చేయండి. చేసిన అంటే భయాలు పక్కకు పెట్టి రిస్క్ చేస్తేనే కదా లైక్ మనం అంటే అల్టిమేట్లీ ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక అన్సర్టెన్ కెరియర్. ఓకే. దాంట్లో మనం ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఖచ్చితంగా అన్ని బ్యారియర్స్ పక్కకు పెట్టి ఇందులోకి రండి అని చెప్పగలను. అంటే లైక్ అంత కాన్ఫిడెంట్గా చేస్తేనే అవుద్ది ఇది, రిగార్డ్లెస్ ఆఫ్ ఏదైనా సరే. ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నా, ఏ కైండ్ ఆఫ్ రిసోర్సెస్తో ఉన్నా మనం అనుకున్నది తేడానికి ఎండ్ వరకు ఉండండి కన్సిస్టెంట్గా. ఏదో ఒక రోజు రీచ్ అయిపోతాం అక్కడికి. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారు ఫిలిం గురించి? ఏదైనా టాపిక్ కానీ ఏదైనా నోట్ కానీ? సో బేసిక్గా ఏం లేదు, కాలమేగా కరిగింది అనేది ఒక పోయిటిక్ ఫిలిం. పోయిటిక్ ఇన్ ద సెన్స్ మనం సినిమా
చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు ఒక పోయిటిక్ ఆరాలో ఉన్నట్టు అనిపిస్తుంది. రైట్ ఫ్రమ్ ఇట్స్ ఆడియో అవ్వచ్చు, విజువల్ అవ్వచ్చు, ప్రతిదీ లైక్ ఒక పోయిటిక్ టెక్స్చర్తో వెళ్తూ ఉంటుంది ఎండ్ వరకు. ఖచ్చితంగా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఏ ఫిలిం చూసినా పొందని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫిలింతో వస్తుంది అనేది నా ఇంటెన్షన్. సో బేసిక్గా నాకు ఇదే శ్రీ స్నాప్ స్టూడియోస్ గురించి కూడా చూసా. మీరు లైక్ ఇట్లా యంగ్ ఫిల్మ్ మేకర్స్ని ఎంకరేజ్ చేసే విధానం అవ్వచ్చు, థ్యాంక్ యూ సార్, చాలా బాగా నచ్చింది. బేసిక్ అంటే నాకు తెలియదు, ఇప్పుడు నాకు ఈ ఫిలిం రిలీజ్ చేశాను, అది ఎట్లా వెళ్తుందో కూడా నాకు యాక్చువల్ రీచ్ కూడా తెలియదు. నాకు తెలిసి ఈ ఫిలిం ఒకటి ఉందని కూడా జనాలకి తెలియదు. అలాంటి ఫిల్మ్ మేకర్ని కూడా మీరు పిలిచి ఒక ఇంటరాక్షన్ పెట్టడం అనేది బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ కీప్ డూయింగ్, కీప్ ఎంకరేజింగ్ ఫిల్మ్ మేకర్స్. అండ్ మీరు చేస్తున్న కంటెంట్స్ కూడా చూశాను. హోప్ మీరు కూడా మంచిగా ఎస్టాబ్లిష్ అవ్వాలి కంటెంట్ క్రియేషన్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ. ఓకే, అండ్ థ్యాంక్ యూ అగైన్. and all the best to your next film, sir, and hopefully we'll meet again. Yeah, sure.